మీకు పుట్టిన ఈ బాబు మంచి అదృష్ట జాతకుడు. శ్రీరాముని పెట్టుకుంటాం. శ్రీరామ్ మంచి పేరు. నా బిడ్డ జీవితంలో ప్రేమ గేమ్లో పడకుండా వాడిని పెంచి చూపిస్తాను. మనకెలా వీలవుతుందండి? పిల్లల్ని పెంచడం అనేది పెద్దవాళ్ళ చేతిలోనే ఉంది. గారం చేసేటప్పుడు గారం చేయాలి, పొగిడే టైంలో పొగడాలి, ప్రేమించే టైంలో ప్రేమించాలి, దండించేటప్పుడు దండించాలి. పిల్లల్ని నేను చెప్పినట్టుగా పెంచితే వాళ్ళు ప్రేమలో పడే అవకాశమే లేదు. శ్రీరామ్ శ్రీరామ్ లే, కాలేజ్ టైం అవటం లేదు. My God! డాడీ డాడీ నా కాలేజ్ టైం నేను స్నానం చేస్తాను ప్లీజ్. నేను షాప్ తెరవాలరా బాబు. ఏమి డాడీ ప్రతిరోజు నాకు అడ్డొచ్చి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటావు. నేనే ముందు వచ్చాను రా. అయినా ఇదే అలవాటు డాడీ, నా బాత్రూంలోకి వచ్చి నాతో కలిసి స్నానం చేస్తాను గొడవ పెడతావు. ఇద్దరం కలిసి చేద్దాం పద. అయ్యో ఇదేమి డాడీ, అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదు. ఇద్దరం మగాడమే, సిగ్గెందుకురా? అందుకని బట్టలు లేకుండానా? రాయ్ నాది మినిస్టర్ పద్ధతి. డైలీ 6 గెటప్స్. పొద్దున్నే బర్మడాల్స్, షాప్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్, ఇంట్లో ఉన్నప్పుడు పంచే చొక్క, పార్టీకి వెళ్ళేటప్పుడు కోటు షూటు, నైట్ లో లుంగి, స్నానం చేసినప్పుడు దిగంబరం. డ్రెస్ రాది. భగవంతుడా, వాడు స్నానం చేస్తున్నాడమ్మా, పూర్తయి వస్తాడు. అబ్బా దీనైనా మీ డాడీ. అయ్యో అరే తిరుగు డాడీ. గాయత్రి వస్తానా? షాపు లేట్ అయిపోయింది. బాయ్ మా. బాయ్ డాడీ. ఏంటో మీ ఫ్రెండ్ రామరాజు గారి అబ్బాయి అమ్మిరాజు మా కాలేజీలోనే చేరతాడు, మన ఇంట్లోనే ఉంటాడని చెప్పారు. ఏడి ఇంతవరకు అంతలేడే? వాడిని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఈ కార్లోనా? మీరు వెళ్తున్నా? మీరు వాడి దగ్గరికి వెళ్ళేసరికి వాడు కాలేజీలోనే చేరేస్తుంటాడు. నా కార్ని ఎగతాలు చేస్తూ నువ్వెందుకు ఎక్కుతున్నావు? తమరి బైక్ ఏమైందో? బైక్ పెయింటింగ్ ఇచ్చాను, ఓ 1000 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి వాడిని పికప్ చేస్తాను. Sorry. Come on, hurry up. Hurry up, come on, come on, come on. Hi, bale bale Malaysia, ya.
ఇది రైల్వే స్టేషనా 5 స్టార్ హోటలా? హాయ్, రోడ్డు చాలా క్లీన్ గా ఉందే. ఓ వీళ్ళెవరు? ఓ మలేషియా పోలీస్. ఐఎమ్ కాలేజ్ స్టూడెంట్. ఇదే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి మలేషియాకి రావడం. నైస్ టు మీట్ యు. అరెస్టా? ఎందుకు సార్? నువ్వేగా మొట్టమొదటి ట్రైన్ లో పాడడం ప్రారంభించింది. నీతో పాటు మిగతా వాళ్ళు పాటలు పాడారని మాకు కంప్లైంట్ వచ్చింది. పబ్లిక్ న్యూసెన్స్. ఏంటది? పాడితే పబ్లిక్ న్యూసెన్సా? మా ఊర్లో బస్సులు ట్రైన్లు నడిచేది మేము పాడితేనే సార్. పుడితే జోల పాట, చస్తే పాడికట్టే పాట. పాట మా జీవితాలతో గట్టిగా పనవేసుకుంది సార్. ఇళయ రాజా, ఏఆర్ రెహమాన్, కేవి మహాదేవన్, సంగీత జ్ఞాని ఎస్ రాజేశ్వరరావు, మణి శర్మాని, ఇలాంటి జ్ఞానులు పుట్టిన భూమి నుంచి వచ్చిన నన్ను మీరు పాడొద్దంటున్నారే. వాటే కామెడీ సార్. పోండి పోండి, పోయి మీ రూల్స్ మార్చుకోండి సార్. పోండి. సార్ నన్ను వదిలేయండి సార్. మొట్టమొదటిసారి మలేషియాకి వచ్చాను. గాయత్రి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళాలి. అక్కడ కృష్ణ అని ఒకరిని కలవాలి సార్. ఆంధ్రప్రదేశ్ లో మా నాన్నగారికి అతను దోస్తు. అతనే సార్ నా కేర్ టేకర్. ఎక్స్క్యూజ్ మీ సార్, అతను చెప్తున్నారే కృష్ణ, వాళ్ళ అబ్బాయి నేనే. ఇతను మా ఇంట్లోనే ఉండడానికి వచ్చారు. అరే రే, ఆ శ్రీరామ్ నువ్వేనా? నువ్వని తెలియక నీతో పాటలు కూడా పాడానే. నువ్వు ఊరికి కొత్త కనుక ఇప్పటికి వదిలి పెడుతున్నాను. మలేషియాలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు. జాగ్రత్త. ఇది ఫస్ట్ టైం సార్. ఇక మీ చేతికి దొరకను. హాయ్ హాయ్ హాయ్. మీరంతా నా కాలేజీనా? కాదు నాన్న, నువ్వు వీళ్ళ కాలేజ్కి వచ్చావు. దట్స్ గుడ్ జోక్. స్టూడెంట్స్ అంటున్నారు, మరి చేతిలో బుక్స్ పెట్టుకుని అసహ్యంగా స్టూడెంట్స్ పరువు తీస్తున్నారు. అయితే బుక్స్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇక్కడ? అవును, కడుపు కన్నం పెట్టే బుక్ ని కడుపు దగ్గరే పెట్టాలి. అరే, ఒక ఊర్నే కాలేజీగా మార్చేసినట్టున్నారే. ఈ కాలేజీ చుట్టూ తిరిగి చూసేసరికి సగం వయసే అయిపోయేటట్టుగా ఉంది. ఆహా, మమ్మల్ని అర్థం చేసుకుని హెల్ప్ చేయండి. మేము ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్. మీ అందరి సహాయంతో పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఎవరా వీళ్ళు? ఏదో ప్రాబ్లం ఉంది రా. శ్రీరామ్, వీళ్ళిద్దరు మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్. మ్యారేజ్ చేసుకోవడానికి మన సపోర్ట్ అడుగుతున్నారు. వీళ్ళ మ్యారేజ్ మన స్టూడెంట్స్ చేయాలంటున్నారు. మ్యారేజా? కాలేజ్ లోనా? స్టూడెంట్సా? బ్రదర్, పెళ్లి చేసుకోవాలంటే గుడికి వెళ్ళండి, లేదంటే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళండి, లేదా మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పెళ్లిలో జరుగుతాయి. మీరు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. గుడికి వెళ్ళాం, మూసేసి ఉంది. రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాం, సాక్షులు లేరు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే మాకు ధైర్యం లేదు. బ్రదర్, ఇంకో హాఫ్ అన్ అవర్ లో ప్రిన్సిపాల్ గారు వస్తారు. ఆయన ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోండి. నేను బెల్లి కొడితేనే ఆయన ప్రిన్సిపాల్, లేకపోతే నోబల్. జీవితంలో ఏముంది? ఈ రోజు చస్తే రేపు చిన్నది. చెప్తున్నావా? బాస్, నువ్వేగా చెప్పి పెళ్లి చేయి. కాలేజీ కుర్రాళ్ళు పక్కన ఉంటే మీ పెళ్లి తరలిస్తావా? మర్యాదగా మీ ఇద్దరు బయటికి రండి. ముందు అబ్బాయిని అమ్మాయిని బయటికి రమ్మనండి. లేదా మేము లోపలికి వస్తాం. రేయ్, వీళ్ళని మీరు చూసుకోండి, వాళ్ళ విషయం నేను తెలుస్తాను. శ్రీరామ్, నేను కూడా కాలేజీకి రాగానే పాఠాలు లైబ్రరీలతో లైఫ్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను రా. టైం బాగుంది. నేను వచ్చిన మొదటి రోజే సెంటిమెంట్ గా ఫైట్ తో స్టార్ట్ అయింది. ఇదే కదరా కాలేజీ అంటే. ఒరే ఒరే ఒరే, ఉండరా తొందరపడకరా, వస్తున్నాను రా. ఉండరా రే. ఒరే, బయటికి వెళ్తున్నావు, వెపన్ లేకుండా వెళ్ళొచ్చా? ఇది మీ నాన్నతో చెప్పకరా. అక్కడే ఉన్నారు, వెళ్ళి వాయించే వెళ్ళు. ఒరే రండి తీసుకోండి. కాలేజీకి వచ్చి దౌర్జన్యం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోరా. పంచదే, నువ్వు తొందరగా తాళి కట్టరా.
నువ్వు లెఫ్ట్ తండ్రా, తంతే వాడు రైట్కి రావాలి. జంప్ చేయరా, అలాగే మెగాస్టార్ లాగా గాల్లోకి ఎగురుకోట్రా. శ్రీరామ్ పోలీస్. ఏంటిది? ఈ ఊళ్ళో కరెక్ట్ టైంకి పోలీసులు వచ్చేస్తున్నారే. అకార్డింగ్ టు న్యూస్ అండ్ చార్జ్ ఆఫ్ లూజ్ మోషన్ ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రజెంట్ సార్. ఇక్కడ స్టూడెంట్ చైర్మన్ ఎవరు? నేనే సార్ ఈ కాలేజ్ చైర్మన్. ఆ అమ్మాయిని అబ్బాయిని బయటికి రమ్మని చెప్పండి. ఆశీర్వదించండి. సార్ మేమంతా స్టూడెంట్స్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే పెద్దవారు. మీరు ఎన్నో పెళ్లిళ్ళు చేయించుంటారు. పెద్ద మనసుతో వీళ్ళని ఆశీర్వదించండి సార్. ఎంత ధైర్యం ఉంటే పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఈ పెళ్లి మీరు జరిపించుంటారు? సార్ వాళ్ళు కావాలనుకున్నారు సార్, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, మేము చేశాం. దాన్ని కాదనడానికి నేనెవరిని, మీరెవరు సార్? నేను తనకి అన్నంరా. నా చెల్లెలికి నువ్వు పెళ్లి చేసావు కదా, నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను, వాళ్ళను వదలను. ఈ రోజు నుంచే నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏందో ఏమిటమ్మా? కాలేజీలో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ పేర్లేంటి? ఇప్పుడేం అవసరం? ఊరికే అడిగాను. మినీ, డాలీ, సోనీ, కార్తిక. ఆ అబ్బాయిల్లో ఎవరు నీకు ఫ్రెండ్స్ లేరా? అమ్మా, నా తండ్రి పేరు తెలుసుగా, నా పొజిషన్ తెలుసుగా. అలాంటి పరిస్థితుల్లో నాకెందుకు బాయ్ ఫ్రెండ్స్? సరే, నీకున్న ఫ్రెండ్స్లో ఎవరి ఫోన్ నంబర్ అయినా ఉందా? మినీ నంబర్ 0250333. ఏమిటమ్మా అవసరం? సస్పెన్స్. హలో, అలాగే. ఎవరమ్మా? మీ నాన్నగారు. ఏమిటట? ఇవాళ ఇంటికి రావడం లేదట. కరుణ, కరుణ, ప్లీజ్ కరుణ, నా గురించి నీకెవరో తప్పుగా చెప్పారు కరుణ. ప్లీజ్ కరుణ, కరుణ, నన్ను నమ్మండి కరుణ. కరుణ, నన్ను నమ్మండి ప్లీజ్. నమస్తే ఇన్స్పెక్టర్ సార్. ఏం పని మీద వచ్చారు? బాస్తో మాట్లాడాలి. హలో, బాస్తో మాట్లాడాలని ఇన్స్పెక్టర్ దేవేంద్ర గారు వచ్చారు. ఓకే, మీరు కొంచెం వెయిట్ చేయండి సార్. ఓకే. నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలే కరుణ. నాకేం తెలియదు కరుణ. ప్లీజ్ కరుణ, నన్ను నమ్ము. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. కరుణాకర్ దగ్గర 2 కోట్ల బ్లాక్ మనీ ఉంది. అలాగా? వెంటనే వస్తే కాంప్లెక్స్ లో పట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడే వస్తున్నాం. ఒట్టి థ్యాంక్స్ చెప్తే చాలు సార్. ఇంకో విషయం, అతను కాంప్లెక్స్ దాటి బయటకు వెళ్ళేట్లే మనం దొరకడం. త్వరగా రండి. హలో ఇన్స్పెక్టర్ సార్. హలో, కరుణాకర్ లేడా? సార్ ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. బయటికి రావడానికి 10 నిమిషాలు అవుతుంది. మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఓకే. కరుణ, నన్ను క్షమించు కరుణ. డబ్బు కోసం ఆశపడి గడ్డి తినాను కరుణ. ఇంకెప్పుడు చేయను కరుణ. నన్నేమీ చేయొద్దు. నన్ను క్షమించు కరుణ. కరుణ, ఈ కరుణాకర్కి ఇన్కమ్ ట్యాక్స్ లో మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను వదిలిపెట్టు కరుణ. నన్నేమీ చేయొద్దు కరుణ. నా క్లబ్ లో పనిచేసిన వాడు తప్పు చేసినా కూడా పర్వాలేదని వదిలేస్తా. కానీ నా అకౌంట్స్ కాపాడవలసిన ఆడిటరే నన్ను కాటేయాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. శత్రువును కూడా వదిలిపెడతాను, కానీ నమ్మక ద్రోహం చేసేవాడిని వదిలిపెట్టను. పో, ఒంటి కంటితో పోయి అకౌంట్స్ రాసుకో.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీలా ప్రజలకు సేవ చేసే పెద్దలు నాబోటి వాళ్ళు చూసి లేచి నిల్చుంటే నాకు బాధేస్తుంది. ఏమిటి విషయం? కరుణ కష్టపడి పెంచిన నా చెల్లెల్ని కష్టమంటే ఏమిటో తెలియని ఓ కాలేజీ స్టూడెంట్ పెళ్లి చేసుకున్నాడు. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్గా నేను వాడిని దండించలేను. ఆ అమ్మాయికి అన్నయ్యగా నేను యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ నన్ను దండిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు అయ్యయ్యో ఏమిటి ఇన్సిడెంట్? గడ్డి కోయటానికి బుల్డోజర్ కావాలా? చీమలు చంపటానికి ఈ ఏనుగు రావాలా? 10 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటి జనరల్ వర్క్స్ అన్ని వదిలేశాను. అది మాత్రమే కాదు, ఎప్పుడూ నేను నాకు సరిజోడైన వాడితోనే పెట్టుకుంటాను తప్ప ఒక బచ్చా వీడి దగ్గరికి నా మనుషుల్ని కూడా పంపించను. ఒక్కటి బాగా అర్థం చేసుకో, నిన్ను వదిలి నీ చెల్లెలు లేచిపోయి పెళ్లి చేసుకుంది అంటే నీ పెంపకం సరిలేదనే అర్థం. దానికి బాధపడు, అది వదిలేసి అవతల వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోకు. ఇది నాకు బాగా నచ్చింది. నో ఒరే నాన్న 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 ఒరే ఒరే కన్నా 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 ఇలా ఇచ్చారా? వారానికి ఒక్క రోజురా, అది కూడా తగ్గొడతావేంట్రా? ఇలా ఇచ్చారా? అమ్మా అమ్మా నువ్వే చెప్పమ్మా. నువ్వన్నా చెప్పవా? చెప్పమ్మా చెప్పవా? ఇవ్వరా? ఒరే బాబు ఒరే చిన్న, ఒరే కన్నా ఇచ్చారా? గాయత్రి ఏమిటి అలా నిల్చుంటున్నావు? ఒరే 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 ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారా? బతిమాలుతున్నాను రా, ఇచ్చారా బాబు? ఇదిగో బాట్లేది? బాటిల్ ఏమైంది? నేను బజార్ రోడ్ లాగా తాగి పడుకున్నానా, కవితలు రాస్తున్నానా, పాటలు పాడుతున్నానా, డాన్సులు చేస్తున్నానా? మన సంతోషం కోసం తాగుతున్నాను. టైం అవుతుంది, బాటిల్ ఇచ్చారా బాబు? ఏంటమ్మా ఓహో, బాటిల్ రేషన్ కొట్టుకెళ్ళిందా? అందుకే హాఫ్ క్వార్టర్ అయింది. మిగతాది ఐడెంటిటీ కార్డు చూపించి తీసుకోవాలి. నువ్వు ఇచ్చినంత ఇవ్వు, నేను తాగినంత తాగుతాను, ఎక్కినంత ఎక్కుద్ది. ఏంటిది వాష్ బేసిన్ లో నీళ్ళే రావడం లేదు? నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతాను. వాడు వచ్చిందే తెలీదు, వెళ్ళిపోతున్నా అంటాడు. ఎవడరా వాడు? వాడే డాడీ, మీ ఫ్రెండ్ కొడుకు అమ్మిరాజు. ఓ, వాళ్ళ అబ్బాయి అమరాజా. వాడు వస్తాడని ఎయిర్పోర్ట్కి వెళ్ళి 3 గంటల సేపు వెయిట్ చేశాను. వాడు కనిపించలేదు, బుర్ర వేడికి పోయి వచ్చాను. చూడదాకా ఉండి తీసుకురావచ్చు కదా. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను టైప్ చూసాడు, ఎందుకు తీసుకొని దాడుకుని వచ్చాను. మీ మొహం చూస్తే తప్పకుండా డౌట్ వస్తుంది. అది కరెక్టే. నమస్తే సార్. అరే నువ్వు మన రామరాజు గారి అబ్బాయి అమరాజు కదా? అవును సార్. ఏమిటో అచ్చం మీ బాబులాగా ఉన్నావు. మరి మీలా ఎలా ఉంటాను సార్? వీడికి కూడా వాడు బాబులాగా లూజ్. నేను కూర్చుంటాను సార్. కూర్చున్నాక పర్మిషనా? పొద్దున్న ఎక్కడ తగలాడ్డావు? అదేమడుగుతారులే సార్, ఇమిగ్రేషన్ లైన్ లో వచ్చేటప్పుడు పాకెట్ లోపల చేయి పెట్టాను. ఒక పోలీస్ ఆయన వచ్చి అదేమిటి అని అడిగాడు. బామ్మా, ఇదే విధంగా ఆయన కూడా భయపడి పక్కకు తీసుకెళ్లి విచారణ జరిపాడు. తర్వాత పాకెట్ లో చేపెట్టి జెండు బాంబు తీసి చూపించి తలనొప్పిగా ఉంది అందుకని పెట్టుకున్నాను అని చెప్పాను. అప్పుడే వదిలిపెట్టాడు. నువ్వే తలకాయలు తింటావు, నీకు తలనొప్పి ఏంటి? దానికి ఒక కారణం ఉంది. ఎయిర్ హోస్టెస్ ఒకటి సూపర్ గా ఉంది, దాని మొహం చూస్తూ 2 ఎక్స్ట్రా లా చూదాను. అప్పటి నుంచి తలనొప్పి వదలలేదు. సార్ ఏంటిది, ఆల్రెడీ దీంట్లో ఆఫ్ ఫినిష్ చేస్తారా? నేను కాదయ్యా, మా వైఫ్. అంతా అడ్వాన్స్ ఫ్యామిలీలా ఉన్నారే. నువ్వు ఒకటి, నేను ఆఫే కొనుక్కొచ్చాను. అది ఆమె తీసుకుని ఈ వారానికి క్వార్టర్, నెక్స్ట్ వారానికి క్వార్టర్ డివైడ్ చేసి. మీ ఆవిడ గారా? ఎలా ఓపెన్ చేస్తుంటారు? కింద బాటిల్ ని కొట్టి ఇలా తెరవాలి, లేకపోతే దానికంటే ముందు మనం తిరుగుతాం. ఓహో, బాటిల్ మూత ఎలా ఓపెన్ చేయాలో నీ దగ్గర నేను నేర్చుకోవాలి. చూడనా? పోయండి పోయండి. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఫుల్ గా నొరగొస్తుంది? వెళ్ళి స్పూన్ తీసుకురాపో. అరే, నురగ తగ్గించడానికి ఎందుకు స్పూను? దానికి టెక్నిక్ ఉంది. ఇదిగో చూడండి, చిప్స్ తీసుకుని ఇలా నలిపి అలా పోసామనుకోండి, నురగలా తగ్గిపోయింది. చూడండి, తక్కువ నొరగ దిగింది. పెద్ద సైంటిస్ట్ లా కనిపెట్టావు. అవును, అణుశక్తి విజ్ఞాని అబ్దుల్ కలాం పుట్టింది భారతదేశంలోనే. హాఫ్ లో నురగని ఎలా తగ్గించాలో కనిపెట్టింది ఈ భారతీయుడే. సరే గాని చిప్స్ కారపూస లోపలేసావు, ఇది ఎలా తాగమంటావు? ఎలానా చూపిస్తా. చిప్స్ సరుకు 2 కలిపి కొడుతున్నావే. అరే బారా, నేను నా పిల్లనేమో నైట్ చేసి వారానికి ఒక ఆర్డర్ శాంక్షన్ చేసుకున్నాను, అదేమో నువ్వు గల్ఫ్ కొట్టేశావు. ఇప్పుడు నేను సరుకు ఎక్కడ పోవాలి? డోంట్ వరీ శ్రీరామ్, మీ నాన్న కొంచెం ఐస్ వాటర్ పట్టుకురా. అవును, ఉన్న సరుకు నువ్వు కొట్టేశావు, ఐస్ వాటర్ తీసుకుని నేనేం చేయను? డ్రింక్స్ లేవని మీతో ఎవరన్నారు? ఎక్కడ చూడండి. ఏంటో 1-2 బాటిల్స్. బాబు, హ్యూమన్ బాంబర్ విన్నాను, హ్యూమన్ బారే చేసేవే, ఫ్లైట్ లో కొట్టుకుంటావా? ఇప్పుడు ఫ్లైట్ లో కూడా డూప్లికేట్. ఏమైంది? ఎవరక్కడ? నేను శ్రీరామ్ని డాడీ. అక్కడ ఎవరు? అది కంప్యూటర్. అది మనిషి కదా. సరే, ఏమిటి దిండుతో సహా వచ్చారు? నేను నీ రూమ్ లోనే పడుకున్నా. ఇప్పుడు మీ అమ్మ దగ్గర మత్తులో మనకి ఎంతమంది పిల్లలు అని అడిగా. తాగితే అది కూడా మర్చిపోతావా? అది నేను ఒక్కనే కదా. అది మెట్లు దిగి వస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. మామూలుగా నేను ఫుల్ కొట్టుంటే నాకు ఎంతమంది పిల్లలని అడిగుండేవాడిని. ఇవాళ నాకు ఎంతమంది పిల్లలని అడిగాను. నేను మత్తులో లేనని అర్థం చేసుకుంటుంది, తలగటి తీసి బయటకు తీసేసింది. సరే సరే, పోయి పడుకోండి. ఒరే బాబు బాబు, కంప్యూటర్ తో మాట్లాడతావేంట్రా? కాస్త మనుషులతో మాట్లాడరా. నిద్ర వస్తే నిద్రపోనా? కాలేజీ కబుర్లు చెప్పరా, నిద్రపోతాను. కాలేజ్
మా ప్రొఫెసర్ గారు ఉన్నారా? అయ్యో అవన్నీ చెప్పకు, వేరేదన్నా కొత్తగా. మా కాలేజీలో మొత్తం 150 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో 90 మంది జెంట్స్, మిగిలిన 70 లేడీస్. ఇందులో 50 నుంచి 55 వయసు వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. వాళ్ళంతా రిటైర్డ్ కేసులు వదిలేయి. 40 నుంచి 45 లోపల 18 మంది ముదురు వయసులో ఉన్నారు. 35 నుంచి 40 లోపల 12 మంది ఆంటీలు ఉన్నారు. 30 నుంచి 35 లోపల సూపర్ ఫిగర్లు 20. 25 నుంచి 30 లోపల 13 బ్యూటీలు. వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు డాడీ. వీళ్ళలో 6 ఫిగర్స్ కు పెళ్ళైపోయింది. 7 మాత్రం ఇంకా పెళ్లి కాలేదు. ఏంట్రది నీ ప్రిన్సిపల్ తెలియని లిస్టులని నువ్వు చెప్తున్నావు? అలాంటి ఫిగర్స్ పాఠాలు చెబుతుంటే మనసు పాఠం మీదకి ఎలా వెళుతుంది డాడీ? అయ్యో ఇక చెప్పదులేరా, తాగిందంతా దిగిపోద్ది. అయ్యో డాడీ, సగం డాడీ, ముందు దిగిపోయిందే. పడుకో. నీ మొత్తం ఇప్పుడే దింపేస్తాను చూడు. ఇప్పుడు నాకు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. ఆ 10 మందిలో 6 అందమైన అమ్మాయిల గురించి ఇప్పుడు చెప్తాను విను. అమరావతి, మాధవి, లైలా, ముంతాజ్, డయానా, జూలియట్. అయ్యో ఏంట్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లని చెప్తున్నావు? ఏమో గాయత్రి, మనం మోసపోయామే, వీడేదో ప్రేమలో పడ్డాడు. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. లేకపోతే గురక పెట్టే చంపేసేవాడు. ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు? మేమంతా ఇందు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. మీరు వస్తారా? వెళ్దాం. వెళ్దాంరా. నేను రానరా, అది అసలే బందా కేసు. మనం అక్కడికి వెళ్ళి తను మనతో మాట్లాడలేదనుకో, అప్పుడు ఇక కబడ్డీయే. కబడ్డీయా? అదేంటి? కబడ్డీ అంటే బాయ్స్ కి గర్ల్స్ కి పోటీ. అక్కడ మీతో కబడ్డీ ఆడడానికి ఎవరూ లేరు. రండి వెళ్దాం. చెప్పాను, మీ ఇష్టం. ఎందుకమ్మా ఇంత పెద్ద కేక్? ఈ ఇంట్లో మన ఇద్దరమేగా ఉన్నాం. ఇంకెవరైనా వస్తున్నారా? ఇదేనా సస్పెన్స్? మీ నాన్నగారు ఊర్లో లేరు కదా, ఎంజాయ్. ఎందుకమ్మా బాయ్స్ ని కూడా పిలిచావు? గర్ల్స్ ని మాత్రం పిలిస్తే సరిపోదా? బాయ్స్ అంటే నీకు అంత ఎగతాళైపోయిందా? మీరు మేము ఇప్పుడు కబడ్డీ ఆడదాం, ఎవరు గొప్ప తెలుసుకుందాం. Friends, thank you for your wonderful entertainment. వెళ్ళండి, వెరీ గుడ్, వెళ్ళండి. ఏమిటిది? పాటలు, డాన్సులు, గుంపులు, బర్త్డే పార్టీయా? నేను లేకపోతే ఆ అమ్మ కూతురు రెచ్చిపోతారా? అది కాదండి. ఇందు, నీకు ఈ ప్రెసెంటేషన్ ఇమ్మన్నారు. శ్రీరామ్. ఏంటి మళ్ళీ వెళ్ళావు? దిమ్మ తిరిగేటట్టు ఒక ప్రేమ బీజం వేసొచ్చా. బాయ్ ఫ్రెండా? అదేమిటో తెలీదు. వాళ్ళేదో అల్లరి పెట్టడానికి నాకే బొమ్మ ఇచ్చారు. సత్య ప్రమాణంతో నాకేం తెలీదు, నమ్మండి. అయ్యయ్యో, నమ్ముతాను. కానీ ఒక్కటి, నువ్వు నాతో చెప్పింది అబద్ధమే అయితే ఆ బచ్చగాడిని ఈ బొమ్మను నలిపినట్టు నలిపేస్తాను.
అమ్మా, నాకేం తెలీదమ్మా. కదా అంకుల్ ప్లీజ్, అతను విడిచిపెట్టండి అంకుల్. నేనే తమాషా చేయడానికి ఆ బొమ్మ ఇచ్చాను. వెళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అంకుల్. వెళ్ళమ్మా. కలగన్నావా? కలలో అబ్బాయి వచ్చాడా? నేను వచ్చుంటానే. అవును, ఎవరిని చంపారు? ఖచ్చితంగా వాడే చచ్చిపోయి ఉంటాడు. అందుకే జడుచుకుని లేచావు. ఏం చెప్పను? నాకు ఎవరు ఇష్టం లేరు, బాయ్ ఫ్రెండ్ లేరు. కల్లో వచ్చింది బాయ్ ఫ్రెండ్ కాదు. అబద్ధమేగా? అది పీడకల. ఏంటి ఇదా? కాదు, కల. కలొచ్చింది నిజమని ఒప్పుకున్నావు కదా, కలలో కూడా వాడు రాకూడదు. నువ్వు పడుకో, నీ మేలుకునే ఉంటానుగా. అమ్మా, మీ ఆయన ఎక్కడా? అదేం అడుగుతావులే, రాను రాను మీ నాన్నగారి ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. ఏమంటున్నారు చెప్పు, నే కంట్రోల్లో పెడతాను. పొద్దున్నే వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, మీ ఫ్రాక్స్ టీ షర్ట్స్ తొడుక్కొని జాగింగ్ కి వెళ్తున్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారో తెలియడం లేదు. నువ్వు దిగులు పడకమ్మా. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరి కోసం ఇలాంటి వేషాలు వేస్తున్నారో నే కనిపెడతా. ఓల్డ్ మ్యాన్? మీ నాన్నగారా? కొట్టేనంటే. సరే సరే, ఓల్డ్ మ్యాన్, ఈ వేషాలు ఎవరి కోసం నే కనిపెడతాను. వస్తున్నా. డోంట్ టచ్ మై చెంబు. హాయ్, నేను అందుకోసం వచ్చాను. ఏంట్రా ఇది జాగింగ్ డ్రెస్సా? చిచి, ఇది అవసరానికి పోయే డ్రెస్. ఏరా వధవా, తాగడానికి నీళ్ళు కావాలంటే బాటిల్లో తీసుకురావచ్చు కదా, చెంబులో తెచ్చుకున్నావేంటి? చిచి, ఈ నీళ్లు తాగడానికి కాదు, మరి కొట్టుకుంటూ కడగడానికి. కాళ్ళు కడుక్కోవాలంటే ఇంట్లో కడుక్కోవచ్చు కదరా. అయ్యో, నా అవసరాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు జాగింగ్ వెళ్ళండి, నేను ఒక చక్కటి లొకేషన్ వెతుక్కుంటాను. నువ్వే వెకేషన్ లో వేసాలాగా తిరుగుతున్నావు, నీకెందుకురా లొకేషన్? ఆహా, దొరికింది స్పాట్. ఏ దేశాన్నైనా అర్జెంటుకొస్తే పార్కు ఉందని తెలుసుకో. డాడీ, ఒరే పబ్లిక్ లో డాడీ అని పిలవకు. నీకెందుకు డాడీ ఇవన్నీ? ఈ వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్ ఎవరి? అమ్మ కోసం కాదు. ఏంటి, అమ్మ కోసం కాకుండా ఇంకెవరి కోసం? ఇంకెవరి కోసం? నేను ఇలా కష్టపడి ఒళ్ళు స్లిమ్ చేసేది నీకోసమే. నా కోసమా? ఎందుకు? మన ఇద్దరం కలిసి 4 చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు బ్రదర్స్ అని అడిగితే అప్పుడు నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. డాడీ, నిన్ను బ్రదర్ చెప్పుకోవడంలో నాకు సంతోషమే లేదు. ఫాదర్ అని చెప్పుకుంటేనే చాలా సంతోషం ఉంది. అబ్బబ్బబ్బా, పిల్లలు పిట్టపట్లు ఆడిపోతున్నారు. ముసలాళ్ళు పార్కుకి జాగింగ్ ఎందుకు వస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా అమ్మాయిల కోసమా? యు సీ మై బాడీ ఫిట్నెస్ ఈజ్ ఓకే. What's your age? ఓన్లీ 30. 30? Unbelievable. He's lying here. He must be. Truth, yeah. In 1990, I'm in 30. In 2000, I'm in 40. Still, I'm bachelor. ఫాదర్, వీడు తగులుకున్నాడే. డాడీ, డాడీ, ఏం డాడీ? అయ్యో, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా పబ్లిక్ ప్లేస్ లో డాడీని పిలవద్దని. ఇంకా నయం, వాళ్ళకి తెలియదు. లేకపోతే నా ఇమేజ్ అంతా పాడైంది. అది మ్యాటర్ తెలుసు నీకు. నా వయసు ఎంత ఉంటుందోనని వీళ్ళిద్దరి మధ్య తగాదా. ఆ రెడ్ షర్ట్ ఉందే, అది 30 ఉంటుంది. ఈ వైట్ షర్ట్ ఏమో 40 ఉంటుంది. మా అమ్మ నాన్న నన్ను అద్భుతమైన పర్సనాలిటీతో పుట్టించారు. నేను ఇంకో వారం రోజులు ఇలా జాగింగ్ కంటిన్యూగా వచ్చాను అనుకో, నన్ను ఎవరు ఉంచుకోవాలని వీళ్ళిద్దరిలో గొడవ వచ్చేలా ఉంది. ఉంచుకోవడమా? ఫ్రెండ్స్ గా ఉంటాను రా. Hello. Not you, your son. అయ్యో, మా అబ్బాయి అన్న విషయం తెలిసిపోయిందా? Pedena.
నువ్వు డై కొట్టుకుని ఎంగగా కనిపించాలనుకున్నా నువ్వు రిటైర్ పార్టీ అని మాకు తెలుసు. అయ్యో తెలుగు తెలిసిన అమ్మాయిలో ఉన్నారే. ముసలాడికే ఎన్ని తెలివితేటలుంటే మాకేనా ఉండాలి? వేరే భాష వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే చాలా తీగా ఉంది కదా డాడీ. లేదు ఏంట్రా అక్కడ పెద్ద గొడవ జరుగుతుంటుంది. అయ్యయ్యో పోలీసులు! పోలీస్ సార్, పార్కులో 2 బాత్రూమ్కి వెళ్తేనే తప్పంటున్నారే. మా దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛ. మా దేశంలో పొలాల్లోనూ స్థలాల్లోనూ ఇళ్ల పక్కన గుళ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ పొద్దున సాయంత్రం తల్ల మీద తల్ల కనపడుతుంటాయి. అదే మాకు పెద్ద జాగింగ్ సార్. ఆహా, లైట్ వెలుగుతున్న కార్లు పట్టుకొచ్చారా? ఇంకా నేను వాషింగ్ కూడా చేసుకోలేదు సార్. పోలీసులు అమ్మిరాజును పట్టుకున్నారు డాడీ. దరిద్రం పోయింది సార్, ఒక పాత వేస్ట్ పేపర్ ఉంటే ఇవ్వండి సార్. అయ్యయ్యో, ఎంత చెబుతున్నా వినకుండా బ్యాక్ సీట్ లో కూర్చోబెడుతున్నారే. బంగారం లాంటి కారు వాటర్ వాష్ ఇవ్వాల్సి వస్తుంది సార్. ఉదయాన్నే హాయ్ అన్నాడు, అదే హాయ్. వాడన్న హాయ్ అంటే వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. గాలి వెధ. ఎందుకు వంగబెడుతున్నారు? జపనీస్ నమస్కారమా? బుకోలియా. 2 బాత్రూమ్కి మలేషియాలో ఎంత వెయిటా? అమ్మా, నే కాలేజ్కి వెళ్తున్నా. శ్రీరామ్ కమల్స్ బికమ్ ఫైనల్లీ హియర్. వీరేగా కలలోకి వచ్చిన వారు, బొమ్మను పంపిన వారు కాదు. ఈ అబ్బాయి కాదు. మరి అతను వేరేనా? ఆయన ఈయన. ఎవరు? బొమ్మిచ్చాడని అంటున్నతను, నా కళ్ళకొచ్చాడని మీరంటున్నతను. ఆ అబ్బాయి ఈ అబ్బాయి. అది గమ్మత్తు. బొమ్మిచ్చిన వ్యక్తి కల్లోకొచ్చిన వ్యక్తి ఒక్కరేనని నేననుకుంటున్నానని నీకెలా తెలుసు? అసలు సంగతి, ఇతను నీ బర్త్డేకి వచ్చి వెళ్ళినా ఈ డైరీ రూపంలోనే ఉండి మనసులోనే తిరుగుతున్నాడు కదా. అర్జెంట్ లో మేము ట్రైన్ ఎక్కబోతూ డాష్ ఇచ్చుకున్నాం. అప్పుడు బుక్స్ అన్ని కిందకి జారిని. అక్కడే ఈ డైరీ నాకే తెలియకుండా నా బుక్స్ లో కలిసి ఉంటుందేమో. కలిసి ఉంటుంది. నాకిష్టమైన వాడిని అల్లుడుగా తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తా. నీకిష్టమైన వాడిని చేసుకోవాలని ఆశపడితే మిమ్మల్ని విడదీస్తా, వాడిని చంపేస్తా. ఒక అబద్ధాన్ని నిజం అనుకుని అనవసరంగా సందేహపడుతున్నారు మీరు. అతన్ని ఏం చెయ్యొద్దు. ఆ డైరీని నేనే అతనికి ఇచ్చేస్తాను. నేనిస్తా, నేనే వాడికిస్తా. ఇక పైన నువ్వు ఆగే ట్రైన్లోనే ఎక్కాలి. పరిగెత్తే ట్రైన్ కోసం పరిగెత్తకూడదు. ఒకసారి డైరీ జారిపోయినట్టు ఇంకొకసారి నిన్ను నువ్వే వదులుకొని నన్ను దుర్మార్గుని చేయకు. లెటర్స్ 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 లవ్ లెటర్స్ లవ్ లెటర్స్ లవ్ లెటర్స్ ఇవ్వాలా? సినిమా హాల్లో బ్లాక్ టికెట్స్ అమ్మినట్టు కాలేజ్ లో లవ్ లెటర్స్ అమ్ముతున్నావా? లవర్స్ కి లెటర్ పంపించాలంటే ఈ పద్మనాభం చేత పంపించండి. మామూలుగా మగపిల్లలు ఆడపిల్లలకి ఈజీగా లవ్ లెటర్స్ ఇస్తారు. ఆడపిల్లలే వాళ్ళకి బదులు లెటర్ ఇవ్వడానికి సిగ్గుపడతారు. మీరు ఇవ్వడానికి వీలుపడే లెటర్స్ నా ద్వారా పంపించండి. దానికి పోస్టల్ చార్జెస్ 100 రూపాయలు. ఓసీలో దొరికే ప్రేమకి ఖర్చు పెట్టి ఎందుకు లెటర్స్ ఇవ్వడం? వాట్? ఓసీలో దొరుకుతుందా? అమ్మాయికి లవ్ లెటర్ ఇమ్మని ఎవరైనా అబ్బాయిని ముందుకు రాని, అప్పుడు 100 కట్టి లవ్ లెటర్ ఇవ్వాలో లేదో మేము తెలుసుకుంటాం. ఎంత ధైర్యం ఉంటే మగపిల్లలు తక్కువ చేసి మాట్లాడతావు? అవునయ్యా, 10 మంది అబ్బాయిల మధ్య నుంచి ఒక అమ్మాయి ఈజీగా క్రాస్ చేసి వెళ్తుంది. అదే 10 మంది అమ్మాయిల ముందు నుంచి ఒక అబ్బాయిని ఈజీగా క్రాస్ చేసి వెళ్ళమని చూద్దాం. ఒరే బచ్చా, ఇలా లెటర్స్ ఇవ్వడం అనేది ఓల్డ్ రూట్. నేనిచ్చింది న్యూ రూట్. ఏమిటది? బహుమతి తీసుకున్న హీరోయిన్ ని రానివ్వు. హీరో చేయి పట్టుకుంటుందా లేక టపాకాయలా పేలిపోతుందో బయటపడుతుంది. వాడొక పెద్ద సొల్లుగాడే. బాయ్ బాయ్. హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇలా లిఫ్ట్ లో కలుస్తావు అనుకోలేదు. నిన్న పార్టీ అదిరింది. మీ డాడీ మంచి జోవియల్ టైప్ కదా. మా అందరితో కలిసి జాలీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. ఐ లైక్ హిమ్. మా డాడీ కూడా అంతే. నాతో మంచి ఫ్రెండ్ లా కలిసిపోతాడు. అయ్యో, లిఫ్ట్ ఆగిపోయింది. అయ్యో, పవర్ ప్రాబ్లం అనుకుంటాను. 1 మినిట్. టెలిఫోన్ కూడా పనిచేయట్లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నావా? నేను తోడుగా ఉన్నాను కదా. నేనిచ్చిన బొమ్మ ఎలా పనిచేస్తుందో చూసారా? అయ్యో, ఇందులో నాన్న ఈయనెందుకు కాలేజ్కి వచ్చారు? హలో
అంకుల్ ఆ, ఇందుకోసం వచ్చారా? ఇందుకోసం కాదమ్మా, ప్రిన్సిపల్ కోసం. ఓ ప్రిన్సిపల్ రూమ్ ఇటు రండి. ఆ. అబ్బా కరెంట్ వచ్చింది. గ్రేట్ ఎస్కేప్. ఇందు కంగ్రాట్స్ రా. రే లక్కీగా ఛాన్స్ దొరికింది, వాటేసుకుని వదిలేసేవరా? ఒక కిస్ కొట్టి ఉండొచ్చు కదా. రేయ్ పరిస్థితి తెలియకుండా వాకరా. ఆ అమ్మాయి నన్నే ఇష్టపడి కౌగులించుకోలేదు. లిఫ్ట్ పని చేయట్లేదన్న భయంతో స్లో తప్పింది. వెళ్ళి తీసుకురా. రే ఇది పట్టుకోరా. ఇందు ఇందు ఇదిగోరా. ఇందు ఇందు ఇదిగో. ఏమైంది? కుర్రదానికి చలేస్తే కుర్రాడు కౌగులించుకున్నాడు. అక్షంతలు వేయడానికి మీ నాన్న వచ్చారు. ఈ డైరీ మా అమ్మాయి దగ్గరికి తెలిసి వచ్చిందో తెలియకుండా వచ్చిందో నాకు తెలియదు. తెలియకుండా వచ్చిందని అంటోంది, నేను నమ్ముతున్నాను. ఒక చిన్న సంగతి చెప్తాను. ఒక రోజులో మా పిల్లలు మాతో గడిపే సమయం కంటే టీచర్స్ గా ఉండే మీతోటి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందుకనే టీచర్స్ ని స్టూడెంట్స్ కి సెకండ్ పేరెంట్స్ అని అంటారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో రిమార్క్స్ అనే కాలంలో పిల్లలు చేసే తప్పుల్ని మీరేమేమి రాశారని చూసి వాళ్లకు మేము పనిష్మెంట్ ఇస్తాం. మా అమ్మాయి ఈ పాఠంలో వీకు అని మీరు రాసిస్తే ఇంట్లో ట్యూషన్ మాస్టర్ పెట్టి ఇంప్రూవ్ చేసేసుకుంటాం. కానీ తను కాలేజీలో లవ్ లో స్ట్రాంగ్ అయిందని తెలిస్తే నేను స్టంట్ మాస్టర్ అయిపోతాను. నా కూతుర్ని ఈ కాలేజీలో చేర్చినప్పుడు ఇందు డాటర్ ఆఫ్ కరుణాకర్ అని చేర్చా. తను పాస్ అయి పట్టం తీసుకొచ్చేటప్పుడు ఇందు లవర్ ఆఫ్ సో అండ్ సో అని మాత్రం వచ్చేటట్టు చేయకండి. ఒకవేళ తను అలా వస్తే సమాధానం దానికి మీరే ఇవ్వాలి. శ్రీరామ్ మిస్ అయిందే. గణేశాయ 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 పాహి మాం, గణేశాయ 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 రక్ష మాం, గణేశాయ 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 పాహి మాం. 3 గుడి గోడలు రా, గీతలు పెట్టకూడదు. అందుకనే పెట్టాను. మన ఇంట్లో కూడా అయితే పెడతానా? ఏంట్రా వెధవేషాలు? రేయ్, నువ్వు మన ఊరు వాడివేగా, స్వామిని ఎన్నిసారి ప్రదక్షిణం చేస్తున్నానని లెక్క పెట్టి చూసుకుంటున్నాను రా. ఈ ఊళ్ళో గుడి గోడల మీద గీతలు గీయకూడదు. ఒప్పుకోనరా, నుదుటి బొట్టు పెట్టుకోవడానికి ఈ గోడల మీద గీతలు గీయడానికే రా ఇక్కడ నూనె దీపాలు వెలిగిస్తున్నారు. నీ లెక్క నీ మనసులో పెట్టుకోవచ్చుగా. కుదరదురా. కుమార్ 7th స్టాండర్డ్, సావిత్రి 3rd స్టాండర్డ్ అని ఈ గోడల మీద రాసి పెట్టి వెళ్తావరా. అప్పుడేరా మొద్దుల్ని కూడా ఈయన పరీక్షల్లో పాస్ మార్క్ ఇచ్చి పంపిస్తారా? నీకు తెలుసా? అదంతా మన ఊళ్ళో రా. ఈ ఊళ్ళో ఇలాంటి పనులు చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారంటావంట్రా? నేనేదైనా బీరు తాగి జోషం చెప్పానా? లేక ఏదైనా జంతువు మెడలో దండేసి దాన్ని నరికానా? లేక చిన్న పిల్లల్ని మట్టిలో పాతి పెట్టి మళ్ళీ వాళ్ళని బయటికి తీసానా? ఎప్పుడు వైలెంట్ గా ఏ పాపం చేయకుండా ఇప్పుడు సైలెంట్ గా 3 గీతలు గీస్తే ఇంత టెన్షన్ అవుతావా? బొజ్జ వినాయక, నామం కూడా పెట్టుకొని చెట్లేడు, కనీసం ఈ కొబ్బరికాయనన్నా కొడతాను స్వామి. నమస్తే సార్. నమస్తే బాబు. तुहिं गणेश तुलांग सये मिलुस्कान दलान परीक्षान दान सेमये कवान कवान सये. ఆహా, భక్తిగా గుడికి వచ్చి మొక్కుకుంటోంది పాప, కానీ మాట రాని ముగదానిలో ఉందే. మలేషియా భాషలో దేవుని మొక్కు. అలాగా? మలయాళ లాంగ్వేజ్ వినాయకుడికి తెలుసు, నాకు తెలియకపోయానే. బొజ్జ వినాయక, దైవాపచారం జరిగిపోయింది, నన్ను మన్నించు, శిక్షించుకో. ఇదిగో నీ మొక్కుబడి ఇప్పుడే తీర్చేస్తాను. జై వినాయక. బండి డ్యామేజ్ అయ్యి జామ్ బయటికి వచ్చింది సార్. ఒక కొబ్బరి టెంకాయకి సాధారణ టెంకాయ తగిలి యాక్సిడెంట్ అయిపోయిందే సార్. కోపం తెచ్చుకోవద్దు, ఇది ఒక యోగం సార్. దీన్నే కపాల మోక్షం అని మా ఊర్లో అంటూ ఉంటారు సార్. వయసైన స్వామీజీల తల మీద కొబ్బరికాయని కొట్టి టాప్ను ఓపెన్ చేస్తాం సార్. అప్పుడే లోపల ఉన్న జీవుడు పైన ఉన్న జ్యోతితో కలిసిపోయి ఐక్యం అవుతాడు సార్. అదే సార్ మీకు ఇప్పుడు జరిగింది. జ్ఞాన జ్యోతికి దొరకవలసిన ఆ యోగం ఈ తడి తలవాడికి ఆ దేవుడు ప్రసాదించాడు సార్. కానీ ఖచ్చితంగా మీకు 11వ రోజు ఫంక్షన్ జరుగుతుంది సార్. దానికి తప్పకుండా నేను అటెండ్ అయి పుణ్యం చేసుకుంటాను సార్. మీ బంధువుల్లో ఒకటిగా భావించి నన్ను పిలవమని సార్. తప్పకుండా నేను వస్తాను సార్. బంధువులేగా వచ్చాం.
పోలీసులు కపాల మోక్షం చూపిస్తావా? పదరా, నీకు నిర్వాణ మోక్షం సార్ చూపిస్తాం. ఏంటి సార్ ఇది? 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టినందుకు 10 లక్షల రూపాయలు కారు బైక్ వేసుకొచ్చేసారు. శ్రీరామ్ ఇట్లారా సార్, నా ఫ్రెండ్ సార్, కావాలంటే అడిగి చూడండి సార్. కైతక్క దిగల్దియా షోలో ఉమేశ్వరి. నా ప్రాణ స్నేహితుడు ఏమంటున్నాడు సార్? నువ్వు ఎవడు అనేది తెలుసుకున్నాడు. అరే పాపి, నీకు తెలుగు వచ్చు కదా, చెప్పవేరా? నాకు తెలుగు తెలియదు. ఆహా, చూడండి సార్, మా తెలుగు సినిమాకి వచ్చిన బాంబే హీరోయిన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇదేం లాభం లేదు సార్, రండి మనం లోపలికి వెళ్దాం. లోపల కార్లో ఏసీ వేయండి, టాప్ లైట్ వేయండి. ఇంకా వాటర్ సర్వీస్ చేయలేదా సార్? ముందు రైట్ లో కొట్టారు సార్, ఇప్పుడు లెఫ్ట్ లో కొట్టండి సార్. ఎక్కడో తగిలింది సార్. ఆ తెల్ల డ్రెస్ వేసుకెళ్తుంది అదే కరుణాకర్ గారి కూతురు. నా బ్రతుకు నాశనం అవడానికి కారణం ఆ కరుణాకర్ గాడే. నేను బయట వాళ్ళకి మొహం చూపించలేక ఎంత బాధ అనుభవిస్తున్నానో అదే విధంగా వాడు కూడా వాళ్ళ అమ్మాయి మొహం చూసినప్పుడల్లా ఏడవాలి, వేదన పడాలి. ఇదిగో ఇందులో యాసిడ్ ఉంది, దాని మొహం మీద పోయి. ఏమంటావు? ఎవరైనా వాళ్ళ పని పూర్తయిన తర్వాతే డబ్బిస్తారు, కానీ నువ్వు పని ప్రారంభించక ముందే నీ పేరున $10,000 ఇప్పుడే డీడీ తీసుంచాను. ఇదిగో తీసుకో, పని పూర్తి చేయి, ఇంకా డబ్బిస్తాను. ఓకే. సారీ, ఐఎమ్ సారీ. వీడు మన కాలేజ్ స్టూడెంటే కాదురా. రే సూపర్ రా, నువ్వు అడ్డుపడిపోయింటే హిందూ ముఖం మీద యాసిడ్ పోసిండవరా వాడు. సరే, ఇండియా ఎక్కడరా? అదిగో అక్కడే ఉంది. ఎవడు వాడు? నీ మీద ఎందుకు యాసిడ్ పోయాలనుకున్నాడు? నీకేమైనా విరోధా? చెప్పు. ఇందు ఆగు, నేను అడుగుతుంటే సమాధానమే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు, ఎవరన్నా నీకు లవ్ లెటర్ ఇస్తే వాడిని అవమానపరిచావా, లేదా మీ డాడీకి ఎవరన్నా విరోధులు ఉన్నారా? అరే నిన్నే అడిగేది, చెప్పు. హే, ఏంటి బెదిరిస్తున్నావు? నాకు శత్రువులున్నారు. నాకు లవ్ లెటర్ ఇచ్చిన వాడిని నేను అవమానపరిచినందువల్లే వాడిక్కడికి వచ్చాడు అని నేనంటే నా ప్రాబ్లం తీరుస్తావా? వాడిక్కడి నుంచి తప్పించుకుపోయాడు, వాడెవడు అని నన్నే అడుగుతూ సింపతి కోరుకుంటున్నావా? నన్ను కాపాడినందుకు నిన్ను కృతజ్ఞతలు అడిగి నీ ముందు తలవంచుకుంటాననుకుంటున్నావా? నీకు వాడెందుకు వచ్చాడో తెలియాలనుకుంటే వాళ్ళని పట్టుకొని అడుగు. వాడిని వదిలిపెట్టి అనవసరంగా నా దగ్గరకు వచ్చి హీరోలా ఫోన్ ఇవ్వకు. ఏయ్, ఏంటే కష్టపడి కాపాడినవాడికి థ్యాంక్స్ అనడం మానేసి ఇలా కేకలేస్తున్నావు? వచ్చిన వాడు నా మొహం మీద యాసిడ్ పోసి తప్పించుకుపోయింటే అప్పుడు నా మొహం చూసి ఈయన ఇలా అడిగుండేవాడా? ఒకవేళ అడిగుంటే అప్పుడు నాకు సింపతి. అతనిచ్చినట్టుగా ఒక బొమ్మను నాకు ఇచ్చి ఇద్దరికి లింక్ పెట్టాలనుకున్నావే, అదే విధంగా లింక్ కోసం మాట్లాడే డైలాగే. ఓయ్, నీ నాటకాలన్నీ నా దగ్గర సాగవు. ఇది నీకు నాకు చెప్తున్న సమాధానం కాదు. వాడి మీదున్న భయంతో
తనకు తానుగా చెప్పుకుంటున్న సమాధానం. రెడ్డి సార్, వాట్ హ్యాపెండ్? మా కాలేజీలో చదివే ఒక అమ్మాయి మీద ఒక యాసిడ్ పోయడానికి ప్రయత్నించారు సార్. ఆపా, ఈ పౌడర్ని రాచుకుంటే తొందరగా నయమవుతుందని డాక్టర్ చెప్పాడు. కాలిన పుండైనా ఆరుతుంది కానీ పిర్ర మీద కొట్టిన దెబ్బలు ఆరవని పెద్దలు చెప్పారే. మళ్ళీ మీటింగ్ ఉందా సార్? మీ ఊర్లో కాలేజీకి బయట చేతులు కడుక్కోవడం కూడా తప్పేనా సార్? అమ్మాయి మీద యాసిడ్ పోసే ఐడియా ఇచ్చింది నువ్వేనా? యాసిడా? నేనా? సార్ సార్, నేను ల్యాబ్ పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. కనీసం మా ఇంట్లో బాత్రూమ్లు కడిగే యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. నన్ను యాసిడ్ అది ఇది అని అరెస్ట్ చేయమంటున్నారు ఎందుకు సార్? ఇప్పుడు జీప్ ఎక్కమంటారు, తర్వాత జిప్ ఇప్పమంటారు. నా లైఫ్ అంతా జిప్ అయిపోయిందే సార్. చూసారా సార్, వర్కింగ్ ప్లేస్ ని ఇప్పుడే సర్వే చేయడం ప్రారంభించాడు ఇతను. సార్, నన్ను వదిలేయండి సార్. బొకోడియా చెప్పడానికి వస్తున్నాడు. అతనెవరు? నేనెందుకు వెంటాడుతున్నాడో నాకేం తెలీదు. నాకు చెప్పుకున్నంతగా విరోధులు ఎవరూ లేరు. వేరెవరినో అనుకుని నన్ను వెంటాడుతున్నాడు అనుకుంటా. నేనేమి అడగను. వాడెవడైనా ఏమైనా చేసుకుపోని. ఇప్పుడు కూడా నేను నిన్ను కాపాడాలనుకున్నది నా కాలేజీలో చదివే అమ్మాయికి ఏ ఆపద రాకూడదన్న ఒక్క కారణంతో. సరే పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్దాం. వద్దు, ఏ పోలీస్ స్టేషన్ వద్దు, కంప్లైంట్ వద్దు. నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? నెక్స్ట్ ట్రైన్ కి వెళ్తాను. నువ్వు ఈ ట్రైన్లోనే వస్తావని అవతల స్టేషన్ లో వాడు కాచుకొని ఉంటే రా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. నేను రాను. నేను నిన్ను బైక్ ఎక్కమని పిలిచేది ఎలాంటి దురుద్దేశంతోనూ కాదు. నా మీద నమ్మకం ఉంటే వచ్చి బైక్ ఎక్కు. నీకే భయం లేదనుకుంటే నీ ఇష్టం. చూడు, మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. ఆ రోజు ఏదో మీ బర్త్డే పార్టీకి ఫ్రెండ్స్ అందరం కలిసి మీ హోటల్కి వచ్చాం. మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పు. స్ట్రైట్ గా రౌండ్ టౌన్ లో వెళ్ళి అక్కడి నుంచి రైట్ లో కట్ అవుదాం. సరిపోయింది. ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరు బైక్ ఎక్కింది లేదు, ఆడు ఏ అమ్మాయిని బైక్ ఎక్కించుకున్నది లేదు. లైన్ లోకి వచ్చినట్టే. ఇక్కడ కూడా రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ గా వెళ్ళి ఆపు ఆపు, ఇక్కడే ఆపు. ఇదే మా ఇల్లు. ఒకే రోజు నిన్నొకడు 2 సార్లు హత్య చేయడానికి ప్రయత్నించాడు. అన్నిసార్లు నేనే వచ్చి కాపాడడం వీలు కాదు. వాడెవడో ఏంటో కనిపెట్టమని మీ డాడీతో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమను. వాడు మళ్ళీ తప్పకుండా వస్తాడు.
పిచ్చెక్కిందా ఏమిటి? మీ నాన్నగారి గుణం తెలిసిండి కూడా ఇలా ఊరంతా చూసే విధంగా ఎవరో ఒక అబ్బాయితో మోటార్ బైక్ లో వచ్చి దిగుతున్నావే, మీ నాన్నగారికి తెలిస్తే? బైక్ లో అబ్బాయితో ధైర్యంగా రావడం తెలిసిందే, మీ నాన్నగారిని చూసి వెనక్కి వెళ్ళావే? పో, ఆయన ముందు నిలబడు, సమాధానం చెప్పు. ఈ విషయంలో నే వెనకేసుకురాను. ఒక అబ్బాయితో బైక్ లో ధైర్యంగా వెనకాల కూర్చుని వచ్చే లెవెల్ కి పెంచావు కూతుర్ని. ఇప్పుడేంటే దాన్ని సపోర్ట్ చేయకుండా ముందుకు తోస్తున్నావు? అది ఎంత అందంగా నిజం చెప్పిందో తెలుసుకున్నావా? నిన్ను ముందుకు తోసి అది వెనక్కి వెళ్ళిపోయింది. కనుక అది చేసిన తప్పులన్నింటికి నా ముందు నిలబడాల్సింది నువ్వు. రారా తల్లి, రావే కన్నా, నువ్వు నా బంగారు తల్లివి. నాకు తెలుసు నాకంటే ఎక్కువ నీ అమ్మంటేనే నీకు ఇష్టమని, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకు మా ఇద్దరి కంటే ఇంకొకడు బాగా నచ్చాడు కదా. అందుకని నీకు ఇష్టం లేని మీ డాడీ నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేయబోతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కూడా పూర్తిగా ఇవ్వని లెక్కలు ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను. నాకు 6 బంగ్లాలు, 3 ఎస్టేట్లు, 2 హోటల్స్, ఒక డిస్కో క్లబ్, బ్యాంకులో సాలిడ్ గా 2.5 crores క్యాష్ ఉంది. అది మాత్రమే అనుకోకు, లాకర్లో డైమండ్స్, గోల్డ్, సిల్వర్ చాలా ఉన్నాయి. ఇంట్లో 6 కార్లు, పనికి 4 మనుషులు, ఇవన్నీ ఉండి నిన్నెందుకు ట్రైన్ లో పంపిస్తున్నానో తెలుసా? నీ సంతోషంలో నిన్ను తలదోర్చకూడదని స్వతంత్రంగా వదిలేశా. కానీ నువ్వు చేసిన పనేంటి? ఎవడో ఒకటి బైకులో ఎక్కి నా ముందే దిగావు. పిల్లలు అంటే పైన ఎగురుతున్న గాలిపటం లాంటి వాళ్ళు. ఎంత పైకి పోయి ఎగిరినా దారం పెద్దవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎన్నెన్ని పల్టీలు కొట్టినా సరే దారాన్ని వదిలి లాగి లాగి దారిలో పెట్టేస్తాం. గాలిపటం అందనంత ఎత్తుకు వెళ్ళగానే ఎక్కడి నుంచో ఉన్నట్టుండి ప్రేమనే సుడిగాలి వీస్తుంది. ఆ మైకంలో పడకుండా ఉంటే ఆ గాలిపటం తప్పించుకుంటుంది. కొంచెం వీక్గా ఉన్నా కూడా చిరిగిపోద్ది. అప్పుడు అది ఎక్కడికి పోయి చేరుతుందో దానికే తెలీదు. వేరే దారి కనబడక మేము మిమ్మల్ని నన్ను నమ్మండి, మీరు అనుకుంటున్నట్టు నేను ఏ తప్పు ఎప్పుడు చేయలేదు. నన్నొకడు 2 సార్లు వెంటబడి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఇతనే అతని నుండి నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చి వదిలాడు. వాడికి భయపడే ఇతని మోటార్ బైక్ లో ఎక్కానే తప్ప ఇతని మీద ఆశపడి మాత్రం కాదు. ఈ కరుణాకర ముద్దుల కూతుని మర్డర్ చేయడానికి ఎవరికి ధైర్యం ఉంది? మీ మీదొట్టు, అమ్మ మీదొట్టు, నా మీదొట్టేసి చెప్తున్నాను. ఎవడు వాడు కాలేజ్ లోను ట్రైన్ లోను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. 2 సార్లు ఈయన నన్ను కాపాడాడు. మీకు నా మీద నమ్మకం లేకపోతే మా కాలేజ్కి వచ్చి అడగండి. మీకు ఒక్కళ్ళు కాదు 1000 మంది సాక్ష్యం చెప్తారు. వాళ్ళందరితో కలిసి వాళ్ళేడా? అదేంటి 2 సార్లు వాడే కరెక్ట్ గా వచ్చి నిన్ను కాపాడడం? వెళ్ళి వాడిని అడగొస్తాను. వద్దు డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, మోటార్ బైక్ లో వచ్చిన విషయాన్ని పెద్దది చేసి తప్పు నిర్ణయం తీసుకోవద్దు డాడీ. ఇంత చెప్పిన అబ్బాయికి నాకు సంబంధం ఉందని మీరు అనుకుంటే నాకు పెళ్లి ఏర్పాటు చేయండి. రేపు నిశ్చితార్థం పెట్టండి. ఎగ్జామ్ పూర్తయిన మరుసటి రోజు పెళ్లి జరిపించండి. అది వదిలేసి అనవసరమైన సందేహాలు పెట్టుకొని నిన్ను కించపరచకండి డాడీ. ఇది నాకు బాగా నచ్చింది. సరే, నీ సైడ్ నాకు క్లియర్ అయింది. అదే విధంగా వాడి సైడ్ కూడా క్లియర్ చేసి వస్తాను. సార్, మీకోసం ఎవరో ఒక ఆయన వచ్చారు. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఒక అమ్మాయి ఉంది. మీ అబ్బాయి హీరో అవ్వాలనుకుంటున్నాడు, అప్పుడు నేను విలన్ అవుతా. మీరేమైనా అయిపోండి, ఎక్కడికి వచ్చి నాతో ఈ కామెడీ ఏంటి? మరి ఏం చేయమంటారు? నేను మా అమ్మాయిని కాలేజీకి దిగబెడితే మీ అబ్బాయి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దింపేస్తున్నాడు. నీ కొడుకు నువ్వు బైక్ కొనిస్తే దాంట్లో పెట్రోల్ పోసుకోమను, రేసుల్లోకి వెళ్ళి కలవమను, ఫీట్లు చేసి 4 డబ్బులు సంపాదించుకోమను. అవన్నీ వదిలేసి నా కూతుర్ను బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఊరు తిరగొద్దాను. మళ్ళీ నేను చూశాననుకో వాణ్ణి ఊరేగిట్ట. ఇదెందుకు ముందుగా చెప్తున్నాను అంటే, నేను ఏ గొడవల్ని చిన్నపిల్లలతో ఎప్పుడూ పెట్టుకోను. పిల్లలు తప్పు చేస్తే దానికి కారణం పెద్దవాళ్లే కదా. అందుకే నీ కొడుకు చేసిన తప్పుకి శిక్ష నీకే విధిస్తా. నేను చెప్పింది నీ కొడుకుతో చెప్పి వాడు సరిగ్గా ఉంటే నువ్వు నా దగ్గర తన్నుడు తినకుండా తప్పించుకుంటావు. ఇంత జరిగాక నీ కొడుకు మళ్ళీ ప్రేమ దోమ అన్నాడు అంటే
వాడికి చాట తప్పెట పూమాల బాడీ కట్టి పోతేస్తా. ఇలా చూడు, నువ్వు అనుకున్నట్టు అలాంటిదేం జరుగుండదు. ఏమీ లేనట్టే ఉండాలి. మళ్ళీ ఏదైనా జరిగిందనుకో వాడినొచ్చాను. ఫుట్బోర్డ్ లో వేలాడుతూ వెళ్తేనే ఆ బస్ ట్రావెల్ కి మర్యాద. ఈ ఊర్లో ఏంట్రా అంటే బస్సులన్నీ పెద్దగా విశాలంగా ఉన్నాయి, గుంపులే లేకపోయా. ఇలా ఉంటే ఎవరెక్కుతారు? కాలేజీకి వెళ్లే టైం అయింది, బ్యాక్ లో నొప్పి చాలా ఎక్కువగా ఉంది. రోడ్ లో ఒక కుప్ప కనబడట్లేదు. ఇవన్నీ రోడ్లా? ఒక మట్టి లారీ లేదు, ఒక ఎడ్ల బండి లేదు, ఒక ఊరేగింపు లేదు. ఇది కూడా ఒక ట్రాఫికా? ఎలా బతుకుతున్నారు ఈ ఊర్లో? అమ్మిరాజు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మిరాజుని గమనించేవారు లేక రోడ్ లో నిలబడ్డాడు. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. వస్తాను, కానీ వేరే ఎవరైనా సల్మాన్ ఖాన్ లాగా షర్ట్ లేకుండా వచ్చి నిలబడితే ఈ అంబిరాజు గారిని వదిలేవు కదా. షట్ అప్ మ్యాన్, ఏకో. వస్తాను, కానీ కూర్చోలేను. ఒక్క సైడ్ గా నిలబడి వస్తాను మెల్లగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మెల్లగా వెళ్ళు, నాకు బేస్ ప్రాబ్లం. ఎందుకు బ్రేక్ వేసావు? అదే రెడ్ లైట్ వెలిగిందే. అయితే ఏంటి? ఎక్కడ పోలీసులు లేరు కదా. వెళ్ళు. రూల్స్ పాటించాలి. రూల్స్ అంటే పాటించాలా? పిచ్చిదానా, రూల్స్ ని బ్రేక్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నేను నడుపుతాను చూడు. చూసావా ఎలా రూల్స్ ని బ్రేక్ చేసుకొచ్చాను? ఇదేంటి వైట్ రేంజర్ ఇక్కడ ఉన్నాడు? అయ్యో, పోలీసులు వచ్చేసారా? ఎలా వస్తున్నారు, ఏ పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు సార్, కానీ గ్రాఫిక్స్ లో వచ్చేట్టు సడన్ గా వస్తున్నారు. ఎలా సార్? ఏ సార్, మీకు కానీ మీ పై అధికారులకు కానీ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టే అలవాటే లేదా? అట్లీస్ట్ మీ ఇంటి ఆడవాళ్ళకి కూరగాయలు కొనిపెట్టే అలవాటు కూడా లేదా? ఎప్పుడో సాయంత్రం వచ్చే మంత్రి గారి కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి చూసే బందోబస్తు డ్యూటీ కూడా లేదా? ఎందుకు సార్ సెంటర్ లో నిలబెట్టి నా డిక్కీకే కురి పెడుతున్నారు? ఉండండి సార్, చూసి చెప్తాను. హోండా కంపెనీ బైక్ సార్. దీని డ్రైవర్ ఎవరైనా అడుగుతున్నారా? అది ఒక సుమారైన ఫిగర్ సార్, దాని పేరు కూడా నేను అడగలేదు సార్. అదిగో సార్, అదిగో నిలబడుందే ఆ అమ్మాయే సార్. రండి సార్, నేను చూపిస్తాను. ఈ అమ్మాయే సార్, మా ఊర్లో కనబడకుండా పోయిన కరణం గారి అమ్మాయిలాగే నిలబడి ఉంది. ఈ అమ్మాయి సార్ నాకు లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చింది. వీడెవడో నాకు తెలీదు, నా బైక్ ను దొంగిలించుకొచ్చాడని చెప్తోంది. కరెక్టా సార్? కరెక్ట్. నీకు మలేషియా భాష తెలుసా? నేను పడే బాధ చూసి ఇంకాసేపట్లో వీళ్ళే మలేషియా భాషలో మాట్లాడతారు. దీని మ్యాటర్ ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఫాలో మీ. ఆఫీసర్ సార్, మీరు నడుము మీద చేయి పెట్టుకుని అటువైపు తిరిగి నిల్చున్న స్టైల్ చూస్తుంటేనే తెలుస్తుంది మీరు మా ఊరు పోలీస్ అని. ఒక్క మాట, ఈ చిల్లర పోలీసుల బారి నుండి నన్ను కాపాడండి. ఇదిగో ఈ అమౌంట్ మీకు ఇస్తున్నాను, ఉంచుకోండి. మీకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉందా సార్? ఆడ పోలీసా? అయ్యో, నా క్రైమ్ రేట్ ఎక్కుతోందిరా దేవుడా. ఎందుకు నవ్వుతున్నావు? మొద్దు బారింది సార్. రోజు ఇలా వంగి వంగి తిన్న లాఠీ దెబ్బలకి మొద్దు బారింది సార్. ఆ కుర్రాడు ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాడు. మనము అతన్ని శిక్షిస్తూనే ఉన్నాం. లాఠీ దెబ్బలు తిని వాడు ఒళ్ళు బండబారిపోయింది. వాడిని ఏం చేద్దాం సార్? వాడిని వాళ్ళ ఊరికే పంపించేద్దాం. నోనో, వాడు తప్పు చేయడానికి వచ్చినట్లేదు, మలేషియాలో చదవడానికి వచ్చాడు. మన దేశాన్ని నమ్మి వచ్చిన వాడిని మనం ఎలా తిప్పి పంపడం? యు ఆర్ కరెక్ట్ సార్. మనం ఎన్నిసార్లు వాడిని తీసుకొచ్చినా వాడు తప్పేమీ తెలియడం లేదు కాబట్టి వాడిని ఇంత వదిలేద్దాం సార్. ఓకే, దట్ ఈస్ బెటర్. సార్, అతని మీద స్పెషల్ ఎంక్వైరీ వేయచ్చు కదా? యూ షట్ అప్. ఇవాళ నీ మోటార్ బైక్ లో ఎవరైనా ఓ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చావా? అయ్యో, మీకు అంత కరెక్ట్ గా ఎలా తెలిసింది? న్యూస్ ఇంటర్నెట్ లో వచ్చిందా, ఫ్యాక్స్ లో వచ్చిందా? అలా వచ్చినా కూడా అదేదో సరదాగా తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తండ్రి వచ్చి మీ ఇద్దరి మధ్య ఏదో లింక్ ఉందని చెప్పి వెళ్ళాడు. ఏం డాడీ, ఒక అమ్మాయిని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు? నేను ఒకటి చెప్పనా, దారిలో కనిపించిన అమ్మాయిని బైక్ లో తీసుకెళ్లి కాలేజీలో వదిలి రావడం తప్పు కాదు. కానీ అదే అమ్మాయిని వాళ్ళ ఇంటి వరకు వదిలిపెట్టడం పెద్ద తప్పు. ఎందుకంటావా, అక్కడ చూసేది స్టూడెంట్స్, ఇక్కడ చూసేది పేరెంట్స్. డాడీ, నీ మీదొట్టు, అమ్మ మీదొట్టు, నా మీదొట్టు. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదంటే నమ్మండి. నాకు నా కాలేజీలో ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నీతో చెప్పానా? ఈ అమ్మాయి కనీసం ఆ లిస్ట్ లో కూడా లేదు డాడీ. నేను చెప్పేది వింటావా? నువ్వు ఏ అమ్మాయిని కాపాడొద్దు, బైక్ ఎక్కించుకోవద్దు. దానివల్ల మాకే ప్రాబ్లమ్స్. నువ్వు ఎప్పుడు వచ్చావా? మీరు టైటిల్ పెట్టినప్పుడే వచ్చాను. ఏమండి, ఎవడో ఒకడు నా కొడుకు గురించి ఏదో ఒకటి అంటూ ఉంటాడు, అది నేను నమ్మాలా? అమ్మగా ఈ ప్రాబ్లమ్స్ నువ్వే ఈజీగా తీసుకున్నప్పుడు ఇంక నేననేదే ఉంది. ఇతను మహేష్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇతని నెల జీతం 35,000 రూపాయలు. ఇతను రఘు స్టీల్ కంపెనీలో GM గా ఉన్నారు. ఇతని నెల జీతం 40,000 రూపాయలు. ఇతను ఆనంద్ ఎక్స్పోర్టర్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతి నెలా జీతం తీసుకునే కూలోడొద్దు, 10 మందికి జీతం ఇచ్చే మొనగాడు కావాలి. మూడో వాడెవడో సొంత బిజినెస్ పెట్టాడని అన్నావే, అతనే మాట్లాడు. రేపు ఉదయం వాళ్ళని అమ్మాయిని చూడటానికి రమ్మని చెప్పమంటారా?
ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఫ్లైట్ లో వాళ్ళు యూఎస్ఏ వెళ్తున్నారు, రావడానికి వారం రోజులు పట్టు. ఒక వారమా? అంతవరకు నన్నెక్కడ వెయిట్ చేయమంటావు? రేపు ఉదయమే చూద్దాం. డాడీ, నాకు రేపు ఉదయం కాలేజీలో సెమినార్ ఉంది. లీవ్ పెడితే ప్రిన్సిపల్ ఒప్పుకోరు. పెళ్లి చూపులైతే కాలేజ్కి వచ్చి చూడమని చెప్పండి. ఇది కొంచెం వ్యత్యాసంగా బాగుంది. ఏంటి నిన్న బైక్ లో కలిసారు, ఇవాళ చెరో దారిలో వెళ్తున్నారు? మరి వాడిని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే వాడి కోపం రాదా? అది నీ ఎదురుగా, నా ఎదురుగా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఇద్దరు ఒకే బైక్ లో గట్టిగా కౌగిలించుకొని మరీ వెళ్ళిపోయారు. కాలేజీకి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్ లో డాష్ ఇచ్చుకున్నారు. మొన్నేమో లిఫ్ట్ లో కౌగిలింతలు. ఎవరికి తెలియకూడదని బైక్ లో వెళ్ళేటప్పుడు వాటేసుకుంటారు. ఈ డ్రామాలన్నీ మన ఎదురుగానేనేమో. మరైతే వీళ్ళిద్దరినీ ఎవరూ లేని చోట కలిపితే ఖచ్చితంగా ప్రేమలో పడతారంటావు. కలిపేస్తే పోయే, దాన్ని వదిలేరా, అది కరెక్ట్ గానే ఉంది. ఒరే శ్రీరామ్, నా కోసం చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంట్రా? మన లైబ్రరీలో బయాలజీ ర్యాక్ కి, ఫిజియాలజీ ర్యాక్ కి సెంటర్ లో లవ్వాలజీ ర్యాక్ అని కొత్తగా పెట్టారు. అందులో లవ్ అనే ఒక బుక్ కొత్తగా వచ్చింది. ఆ బుక్ ని నా కోసం తెచ్చిపెట్టరా. ఏంట్రా ఇది జువాలజీ బయాలజీ అంటూ? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. వీల్లేదురా, ఆల్రెడీ పోలీసుల వల్ల నా బాటమాలజీలో కొంచెం ప్రాబ్లం. అక్కడ నేను నిచ్చెనెక్కి కిందకి జారి దెబ్బలు తేలితే నేను ఏమైపోతానరా. అది ముఖ్యం కాదు. అదిగో వస్తున్నారే, వాళ్ళు అంటున్నారు నువ్వు ఆల్రెడీ నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావట, అందుకని నువ్వు నాకు హెల్ప్ చేయమంటున్నారు. ఏరా, నేను మీ ఇంట్లోనే ఉంటూ నీతో పాటే భోజనం చేస్తున్నాను, నువ్వు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయమంటారా? అమ్మి అంత మాట అన్నారా? నేనేం చేస్తానో, ఎందుకు చేస్తానో, ఎప్పుడు చేస్తానో ఎవ్వరికీ తెలీదు. కానీ పంచు కొట్టాల్సిన టైంలో కరెక్ట్ గా పంచు కొడతాను. ఇప్పుడే వెళ్ళి ఆ బుక్ తీసుకొస్తాను. నువ్వేం బాధపడకు. ఇంతవరకు అతను పార్టీ పేరు కన్ఫర్మ్ చేయనే లేదు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడు అతను ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారబ్బా. నమస్కారం ప్రిన్సిపల్ గారు. నమస్కారం. ఈయనే మా కాబోయే అల్లుడు. మా అమ్మాయిని ఇక్కడ పెళ్లి చూపులు చూద్దామని వచ్చారు. పిలిపిస్తారా? పెళ్లి చూపులా? కాలేజీలోనా? ఏం చేయమంటారు? ఈయన మధ్యాహ్నం ఫ్లైట్ లో అమెరికా బయలుదేరుతున్నాడు. అమ్మాయి ఏమో లీవ్ పెట్టినట్టుంది. అందుకని సాధారణంగా పెళ్లి చూపులు అనేవి ఇంట్లో పెట్టుకుంటారు, కళ్యాణ మండపంలో పెట్టుకుంటారు, గుళ్ళో పెట్టుకుంటారు, లేదా ఎవరైనా సొంత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా పెట్టుకుంటారు. కాలేజీలో పెళ్లి చూపులు అనేది ఇదే మొదటిసారి. రోజులు మారిపోయాయి. పెళ్లి చూపులకి మీ పేరెంట్స్ రాలేదా? సార్, నాకు ఫాదర్ లేరు, మదర్ యుఎస్ఏలో ఉన్నారు. అమ్మాయి నాకు నచ్చితే చాలు, ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పరు. మా అమ్మాయి నీకు బాగా నచ్చుతుంది. నా పోలికలు కాదు, వచ్చి చూడండి. మౌనవనానికి యౌవన జౌవని పుస్తకమెతుకగా వస్తే అట నిచ్చెన వణుకగా కాళ్ళే తడబడి యువకుని భుజమును తాకి ఇరువురు ఒకటికి చేరా అటపుటమును పూలై జారా వికసించను కనుమల బింకం విరజమ్మను శ్వాసల సహనం. ప్రేమ ఇది 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 ప్రేమ సరి గమ ఇది మనసు కథ తొలి కవిత ప్రేమే తెలియని ప్రేమ కథ యువత కథ వింత కథ ఏది తెలియని వయసు కథ చెలి మనసు కుర్రాడి మనసు తెలియని వాళ్ళకి కట్టు కథ నిజమేదో అబద్ధమేదో అర్థం కాని కొత్త కథ. ఎంత అద్భుత సన్నివేశం! ఒక్కొక్క సినిమాలోనూ హీరో హీరోయిన్లు పువ్వుల మధ్యలోంచి రావడం చూస్తున్నాం, స్విమ్మింగ్ పూల్ లోంచి లేచి రావడం చూస్తున్నాం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బుక్స్ లోంచి ఎంట్రీ అవ్వడం. సూపర్ సార్, ఐ లవ్ ఎమోషన్. ఈ లవ్ బర్డ్స్ ని జూమ్ చేసి ప్యాన్ చేస్తే ఏంట్రా ఇది, గొంతుతోనే వాయిద్యాలు వాయించేవాడు వచ్చాడే. సూపర్. దీనికోసమే కాలేజీలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? తన ఫ్రెండ్స్ సందేహాన్ని తీర్చింది, దాని అబ్బకి ఎవరు తనకు కాబోయే మొగుడనేది కూడా చూపించింది.
నాకేమీ తెలియదు. ఇదొక యాక్సిడెంట్. చెప్పేది నమ్మండి. నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు నా మీద పడేంత వరకు ఆ అమ్మాయిని నేను చూడలేదు. ఏంట్రా తెలుసుకోకుండా చేసుకుంటున్నారు? కొట్టకుండా నీతో డాన్స్ చేయమంటావా? నేను నిత్యాన్ని తెలియక తన్నాను. ఆ పైన నిలబడ్డ అమ్మాయి నా మీద పడుతుందని నేను అనుకోలేదు. విషయం తెలుసుకోకుండా మీరే గొడవ పడ్డారు. సార్ సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు సార్. వద్దు కరుణ, వదిలేవాణ్ణి. వీడు నాకు కావాలి. గడ్డి కొయ్యడానికి బుల్డోజర్ ఎందుకు? చీమల్ని చంపడానికి ఏనుగెందుకని నువ్వేగా అన్నావు. నువ్వు చంపితే అది హత్య, నేను కొడితే అది దండన. వీడిని నాకు వదిలిపెట్టు. రే రే ఆగండ్రా, ఎక్కడికి రా పారిపోతున్నారు? 100-200 నాకు ఇవ్వాల్సి వస్తుందని తెలివి తక్కువగా వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించి శ్రీరాముని గొడవలు ఎరగబెట్టిందే కాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు కదరా. ఒక చిన్న విషయాన్ని ఇంత సీరియస్ ఎలా చేశారు కదరా. ఎందుకు సార్ నన్ను మీటింగ్ తీసుకొచ్చారు? పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అసలు ఏం జరిగింది అనేది నేను కోర్టులో చెప్తాను సార్. నన్నేం చేస్తారు సార్? నీకు శిక్ష విధించాలనుకుంటే స్టేషన్కి తీసుకెళ్లేవాడిని. నిన్ను అభినందించాలని నా ఇంటికి తీసుకొచ్చాను. ఏమిట్రా ఇన్స్పెక్టర్ ట్విస్ట్ అని ఆశ్చర్యపడుతున్నావా? ఆ రోజు ఇదే కరుణాకర్ దగ్గర నా చెల్లెల విషయంలో నిన్ను దండించమని చెప్పాను. ఈ రోజు అదే కరుణాకర్ దగ్గర నుండి
వాళ్ళ అమ్మాయి విషయంలో నిన్ను కాపాడి తీసుకొచ్చాను. ఆనాడు నేను చూసిన పెళ్లి కొడుకుతో నా చెల్లెలి పెళ్లి జరిగుంటే ఒక ఆటోమొబైల్ ఓనర్కి ఆమె భార్య అయి ఉండేదేమో. కానీ స్టూడెంట్స్ అంతా చేరి మీ ఫ్రెండ్తో తనకు వివాహం జరిపించారే, ఈ రోజు అతనితో కలిసి సంతోషంగా స్టేట్స్లో బతుకుతోంది. వాళ్ళిద్దరికీ పెళ్లి మీరు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు. కానీ నా చెల్లెలి కాపురం పచ్చగా ఉంది. దీనికి ప్రత్యుపకారంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను. మనస్ఫూర్తిగా నువ్వు ఆ కరుణాకర్ కూతుర్ని ప్రేమిస్తుంటే చెప్పు, మీ పెళ్లి నేను జరిపిస్తాను. సార్, మీరు మీ చెల్లెలికి దక్కిన జీవితాన్ని చూసి సంతోషపడుతున్నారు. నేను నాకు జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతున్నాను సార్. నిజం చెప్తున్నాను, మీ చెల్లెలి గారి లవ్ విషయాల గురించి నాకు తెలియదు. అదే విధంగా ఆ అమ్మాయి లైబ్రరీలో ఉందన్న విషయం కూడా నాకు తెలియదు సార్. ఏమిటో అనుకోకుండా పైన పడ్డాం కింద పడ్డాం, ఇందులో ఇరుక్కున్నాం. నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడితే నేను చేసుకోబోయే అమ్మాయిని మా అమ్మ నాన్నే సార్ ఓకే చేయాలి. నాకు ఈ ప్రేమలవి పడవు సార్. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తాను. ఒక నిమిషం, చివరి వరకు నువ్వు ఇలాగే మెయింటైన్ చేస్తే యూ విల్ బి గ్రేట్. ఆయనయ్యా, ఎందుకే నాశా మూస్తున్నారు? అన్యాయంగా ఉందే. నువ్వు మూసేది సెలవు రోజున, నేను మూస్తే అది బందరా. నేను ఆ రోజే నీతో చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నీ కొడుకు నా కూతురు వెంట తిరగకూడదు అని. నువ్వు చెప్పలా. నేను చెప్పినట్టే వాడు ఈ రోజు లైబ్రరీలో నా కళ్ళ ముందే నా కూతుర్ని కౌగిలించుకున్న లెవెల్కి వచ్చాడు. నేను నా కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫ్రాక్ కొనిచ్చాను, ఇంకొంచెం పెద్దదయ్యాక పావాడ కొనిచ్చాను, పెద్ద మనిషి అయినప్పుడు ఓణి కొనిచ్చాను, ఆ పైన పట్టు చీరలు కొనిచ్చి కూతురు అందం చూసి మురిసిపోయాను. నా బిడ్డకు ఒక్కొక్క వయసులో ఏవేవి అవసరమో అవన్నీ నేను కష్టపడి కొనిచ్చాను. ఏ కష్టమో పడకుండా మీ అమ్మాయి అంటే ఇష్టమని వచ్చి ఒక్క మూల దారం తీసుకొచ్చి దాని మెళ్ళో కట్టి తీసుకెళ్లిపోతానంటే నేను వదిలేస్తానా? నీ కొడుకు ఒక వయసు వచ్చిన వెంటనే ఈ వయసు నుంచే సిగరెట్ తాగొచ్చిన నువ్వు కొని పెడతావా? నువ్వు పెద్దోడు అయ్యావురా, ఈ రోజు నుంచే నువ్వు విస్కీ బ్రాంతి తాగొచ్చని పోతందిస్తావా? అవన్నీ తప్పుగా అనిపిస్తున్నాయి, కానీ మా అమ్మాయి వెనకాల తిరిగేది మాత్రం తప్పుగా అనిపించట్లేదు కదా. చెప్పరా, నేను ఇది వరకే నీకు చెప్పాను, దండన వాడికి కాదు నీకు అని. ఇంత జరిగిన తర్వాత కూడా నీ కొడుకు మళ్ళీ నా కూతురు వెనుక పడ్డాడా? మళ్ళీ చంపేస్తాను. అమ్మాయి పెళ్లి చూపులకి అబ్బాయిని కాలేజీకి తీసుకురమ్మని ఎవరన్నారు? నేను చెప్పాను. అమ్మాయే కదా. డాడీ, అమ్మని కొట్టొద్దు ప్లీజ్. అక్కడ ఏం జరిగింది? బుక్ తీసుకోవడానికి పైకెక్కాను. అక్కడ నిచ్చెన ఎవరు తన్నారు. కింద పడి లేచిన తర్వాతే అతను ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలిసింది. నీ కాలేజీలో ఎంతమంది చదువుకుంటున్నారు? 2000 మంది ఉన్నారు. 2000 మందిలో మీ ఇద్దరు మాత్రమే ఎందుకని లైబ్రరీలో ఉన్నారు? కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మమ్మల్ని ఆట పట్టించడానికి ప్లాన్ వేశారు. అందుకు కావాలంటే నన్ను ఏమైనా చేయండి, అమ్మను వదిలేయండి ప్లీజ్. నీకోసం సంపాదిస్తున్న వాడిని నేను, నిన్ను పెంచాల్సింది మీ అమ్మ. తప్పు చేసిన వాళ్ళని కొట్టడం కంటే తప్పుగా పెంచిన వాళ్ళని కొట్టడం అనేది ఈ కరుణాకర్. నేనే తప్పు చేయలేదు, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. లేదు 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 లేదు, నీకు బొమ్మనిచ్చింది వాడు కాదు, నీ బుక్స్ లో కలిసి వచ్చిన డైరీ వాడిది కాదు, నిన్ను బైక్ లో తీసుకొచ్చి వదలలేదు, వాడికి నీకు ఏ సంబంధం లేదు. నిన్ను లైబ్రరీలో కౌగిట్లో పెట్టుకుంది వాడు కాదు, నా 2 కళ్ళతో మిమ్మల్ని చూసింది లేదు. ఇంతవరకు నువ్వు లేదు లేదు అని అంటున్నావే కానీ నిజమని ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు. నిజం ఒప్పుకో అంటే మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. ఇంత చెప్పినా మీకు నమ్మకం రావట్లేదంటే ఎగ్జామ్స్ వరకు నేను కాలేజ్కి వెళ్ళను. ఇది నాకు బాగా నచ్చింది. Today, we are going to touch on business communication. What is business communication? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes? శ్రీరామ్ కోసం ఎవరో వచ్చారు సార్. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడండి. డాడీ, ఏమిటి ఇలా వచ్చారు? డాడీ, ఏమైంది డాడీ? ఇదేమైనా క్లాస్ రూమ్ అనుకున్నారా, మీ సొంత ఇల్లు అనుకున్నారా? సార్, ఈయన మా నాన్నగారు సార్. అందుకని డాడీ, డాడీ, కొట్టాలనుకుంటే ఇంటికి తీసుకెళ్ళి కొట్టండి. రేయ్, మా కళ్ళ ముందు మాత్రం కొట్టండి. వాడు మా ఫ్రెండ్ సార్. కొట్టేది మా నాన్నగారు రా. డాడీ, 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 ఎందుకు డాడీ కొడుతున్నారు? డాడీ, కారణం ఏంటి చెప్పి కొట్టండి డాడీ. ఆ రోజు అమ్మాయిని బైక్లో ఎక్కించుకెళ్ళామని అడిగితే కాపాడడానికి అన్నావు, కానీ ఈ రోజు ఆ అమ్మాయి తండ్రి కళ్ళ ముందే కాలేజీలో కౌగిలించుకుని నన్ను వ్యర్థం చేశావు. నిన్ను ఎలా పెంచాను రా? ఎలా పెంచాను? 10 మంది నిన్ను పెంచానా?
బెస్ట్ ఫ్రెండ్ లా పెంచుకున్నాను రా, నన్ను పిచ్చాన్ని చేశావు కదరా. సార్ ఆపండి. నేను మాత్రం మీతో ఎలా ప్రవర్తించాను? ఒక బిడ్డలాగా ప్రవర్తించానా? ఒక ఫ్రెండ్ లాగా ఉంటున్నాను. ఇంతవరకు నేను మీ దగ్గర ఏదైనా దాచిపెట్టానో చెప్పండి. ఈ కాలేజీలో ఎందరు లేడీ లెక్చరర్స్ ఉన్నారో, నాకెందరు అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారో అన్ని విషయాలు ఇంట్లో ప్లేన్ గా చెప్పలా? తన కళ్ళ ముందే నువ్వు అమ్మాయిని కౌగులించుకోవడం కళ్ళారా చూశానని అమ్మాయి తండ్రి చెప్తున్నాడు. అది అబద్ధం అంటావా? అబద్ధమే. చెప్పమనండి. నన్ను ఆ అమ్మాయి లైబ్రరీలో పంపించింది వాళ్ళే. అడిగండి, చెప్తారు. అది విపత్తుని కావాలని చేస్తాను మీకే తెలుస్తుంది. సార్ నేను ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ని. నేను మొదట్లో కరుణాకర్ లాగా మీ వాడి మీద అనుమానపడ్డాను. అప్పుడే తెలిసింది జరిగింది చిన్న మ్యాటర్ అని. లైబ్రరీలో నిచ్చిన మీద అమ్మాయి ఉన్నప్పుడు మీ వాడు అటుగా వెళ్లకుండా ఉండుంటే ఆ అమ్మాయి ఇతని మీద పడి ఉండేది కాదు. మనకు అనవసరమైన సందేహాలు ఇతని మీద వచ్చి ఉండేవి కావు. ఎప్పుడు మీతో ఫ్రీగానే మాట్లాడుతుంటారు. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా అంతగా మాట్లాడినట్టే నమ్మండి. ఆ అమ్మాయిని ఒకవేళ నేను ప్రేమించున్నా కూడా ఆ విషయాన్ని ముందుగా అమ్మతో కానీ నీతో కానీ చెప్పుండేవాడిని. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పేంత మురుకున్నా చెప్పండి. నాకు ఆ అమ్మాయికి సంబంధం ఉందని నా ఫ్రెండ్స్ అనొచ్చు, ఈ కాలేజీ లెక్చరర్స్ అనొచ్చు, ఆ అమ్మాయిని పుట్టించినోడు అనొచ్చు. కానీ నా బుద్ధి తెలిసిన మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే నిజం నమ్మి ఆ అమ్మాయి తండ్రి నన్ను అవమానించాడయ్యా. నేను అదే నిజం నమ్మి నిన్ను అనవసరంగా కొట్టాను. సారీ సార్. బయటికి రారా. ఎక్కడే నీ బాబు? ఆడంగి వెతవా. వాడి ప్రతాపం నా దగ్గర చూపించమను, మా నాన్న దగ్గర కాదు. ఆపు. నా బోటి స్టూడెంట్ ఒక అమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని పుట్టించినోడు బిన్లాడైనా సరే లేకపోయి పెళ్లి చేసుకుంటానని నీ మొగుడితో చెప్పు. అయ్యా 20 మంది కాలేజీ కుర్రాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాల్గొట్టి అమ్మగారిని బెదిరించి వెళ్ళారయ్యా. అవునయ్యా, హాకీ చిక్కులతో బ్యాట్లతో సంపులతో కొట్టేసి వెళ్ళారయ్యా. కరుణాకర్ రావు, నేను ఇన్స్పెక్టర్ దేవుని మాట్లాడుతున్నాను. నీకు తెలిసిన వాసుదేవుని. నువ్వు ఆ బచ్చాగాన్ని నా దగ్గర నుంచి తీసుకుపోయి దండిస్తాను వదిలిపెట్టావు కదా. నేనెందుకు వాడిని వదిలేశానో తెలిస్తే నువ్వు వదిలేసేవాడివి. 20 మంది కుర్రాళ్లతో మా ఇంటికొచ్చి వస్తువులు పగలగొట్టి వెరగొట్టి వెళ్ళడమే కాక నా పెళ్ళాన్ని వాడు బెదిరించి వెళ్ళాడు. వాడికి చావు మేళం ఏర్పాటు చేయకుండా గోల్డ్ మెడల్ ఇస్తాననుకుంటున్నావా? కరుణాకర్ రావు, నువ్వు మగాడివైతే కోటీశ్వరులతో పెట్టుకో, వ్యాపారస్తులతో పెట్టుకో, ప్రజానాయకులతో పెట్టుకో, పత్రికల వాళ్ళతో కూడా పెట్టుకో. కానీ స్టూడెంట్స్ తో మాత్రం వద్దు. నీ ఇంటికొచ్చి వెళ్ళింది 20 మంది స్టూడెంట్సే అనుకోకు, కానీ వాళ్ళు 20 కుటుంబాలని మర్చిపోకు. ఈ 20 మంది మీద చెయ్యి వేస్తే రేపు వాళ్ళు 2 లక్షల మంది అవుతారు. విద్యార్థుల్ని ఎదిరించి ఈ పోలీసులే కాదు, మిలిటరీ కూడా వాళ్ల ముందు నిలబడలేదు. ఇంకా 2 నెలలే వీళ్ళు స్టూడెంట్స్ గా ఉంటారు. ఎగ్జామ్స్ పూర్తయితే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నేను అప్పుడు కూడా ఇన్స్పెక్టర్ గానే ఉంటాను. శ్రీరామ్తో స్టూడెంట్స్ ఎవరూ ఉండరు. అందుకే నిన్నే వాడిని వదిలేశాను. నువ్వు కూడా వాడిని వదిలేసాయి. మనం వాడి సంగతి రేపు చూసుకుందాం. శ్రీరామ్, ఈ రోజు నిన్ను కాపాడాను. ఏ రోజైనా కాపాడుతూనే ఉంటాను. ఏమిటి ఇంత తొందరగా కొట్టు కట్టేశారు? అయ్యో, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వచ్చాం. బహుశా డాడీ నాన్న చేస్తుంటారా? డాడీ 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 అమ్మా అమ్మా ఏమిట్రా? అమ్మా, డాడీ ఎక్కడమ్మా? పొద్దున్నే షాప్కి వెళ్ళారు. నువ్వేమిట్రా అదోలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వెక్కడికి? 1 నిమిషం అమ్మా. ఏమైందిరా? శ్రీరామ్ శ్రీరామ్ ఇప్పుడే వస్తాను. ఏమైంటుందబ్బా? డాడీకి ఏమి కాకూడదు.
థ్యాంక్ గాడ్ డాడీ కార్ ఇక్కడే ఉంది. డాడీ డాడీ ఏమి డాడీ ఇది? మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికారు. ఎందుకు ఇలా పగలే తాగుతున్నారు? ఎవరో మాటలు నమ్మి నిన్ను అనవసరంగా కొట్టాను. మనసు బాగోలేదు. శ్రీరాముడు సీతను సందేహపడ్డాడని కథ విన్నాను, కానీ నేను ఆ శ్రీరాముడినే సందేహపడ్డాను. నువ్వు పిలిస్తే ఏడుపు వస్తుందేమోనని భయపడ్డాను. అందుకేరా. చూడండి, చిన్న వయసు నుంచి నేను షూ అడిగితే కొనిచ్చారు, సైకిల్ అడిగితే కొనిచ్చారు, బైక్ అడిగినా కొనిచ్చారు, నేనేది అడిగినా కొనిచ్చారు. నాకు ఇవ్వంది ఒక్కటే, మీ చేతి దెబ్బలు. అది కూడా ఇచ్చి నాకు తృప్తినిచ్చారు డాడీ. ఒకవేళ మీరు నన్ను కొట్టకుండా ఉండుంటే ఈ విషయంలో రుణగ్రస్తుడిగా ఉండేవారేమో. నా కోరిక తీర్చినందుకు ఆ కరుణాకరునికి మొదట థ్యాంక్స్ చెప్పాలి. సొంత బిడ్డకు జరుగుతున్న కళ్యాణానికి తన తల్లికే పత్రిక ఇచ్చే మొట్టమొదటి తండ్రిని ఈ లోకంలో నేను ఒక్కడ్నే. వచ్చే 18వ తేదీ కూతురు కోసమైనా రావాలి. పెళ్లి కొడుకు ఎవరని నేను తెలుసుకోవచ్చా? కాబోయే అల్లుడు గురించి తెలుసుకుంటావా? ఉండు, అతనితోనే మాట్లాడిస్తాను. ఏంటి కట్ అవుతోంది? ఏం పని మీద ఉన్నాడు? ప్లీజ్ నన్ను చేయొద్దు, నన్ను వదిలే. లైన్ దొరికింది. హలో, ఏంటి రవి, బాగా బిజీగా ఉన్నావా? ఎందుకని సెల్ కట్ చేసి పెట్టావు? అవును, కొద్ది రోజుల ముందు మీకు మీ ఆడిటర్ కి మధ్యన ఏదైనా గొడవ అయిందా? అవును, వాడికి నేను సెటిల్మెంట్ ఇచ్చానే. ఏం సెటిల్మెంట్ చేసావు? నీ మీద పగ తీర్చుకోవడానికి మీ అమ్మాయి మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. వాడు పంపించిన వాడు సరిలేదని నాకు 3 లక్షలు ఇచ్చి మీ అమ్మాయిని చంపేయమన్నాడు. ఆవిడ నీ కూతురు మాత్రమే కాదు, నాకు కాబోయే భార్యని ఆ పిచ్చివాడికి తెలియదు. అందుకే వాడిని చంపేశాను. చంపేశావా? నేను చంపకపోతే వాడు ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నీ కూతురికి ఖచ్చితంగా ప్రమాదమే. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు నా కూతురికి జరుగుతుంది, ఖచ్చితంగా నాతోనే జరుగుతుంది. ఎందుకంటే వాణ్ణి చంపేసింది నేను కాదు. వాణ్ణి బ్రిడ్జ్ మీద నుంచి కిందికి నెట్టానే తప్ప కింద ట్రాఫిక్ లో యాక్సిడెంటల్ గా కార్ల కింద పడి చచ్చిపోయాడని అవుట్ ఫోకస్ లో ఉన్న పోలీసులు కేసు రాసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ మీద ఉన్న నన్ను నా పైనున్నాడు కూడా కనిపెట్టలేడు. ఎప్పటికీ అనుమానం రాని లెవెల్ కి ఆడిటర్ని పంపించేశావు. వెరీ గుడ్. ఇలా మనుషుల్ని బలి తీసుకునే రాక్షసుడిగా మీ కూతుర్ని కట్టబెట్టాలనుకుంటున్నారు? ఒక కోటీశ్వరుడు ఇంకొక కోటీశ్వరుడితోనే జత కలవాలి. ఒక వ్యాపారి ఇంకొక వ్యాపారితోనే కలవాలి. డిస్కో క్లబ్ పెట్టుకున్న నేను బాక్సింగ్ క్లబ్ పెట్టుకున్న అతనితో కలవడమే న్యాయం. క్లబ్బింగ్ క్లబ్బింగ్ క్లబ్ అవుతోంది. మిమ్మల్ని చూసే ప్రతి క్షణం భయపడే మన అమ్మాయి అలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తుందండి? నేను ఒక పక్క బలానే తెచ్చుకుంటున్నాను, కానీ నా కూతురుకు మొగుడి కాదు. మీకు నచ్చేలా ఏం చేయాలో అది నేను చేస్తాను. అదే విధంగా నేను చెప్పింది మీరు చేయాలి. ఏం చేయాలో అడుగు. ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాతే నాకు పెళ్లి జరిపించండి. ఎప్పుడు ఎగ్జామ్ పూర్తయ్యేది? 16th. నేను 18వ తారీఖు కదా ఏర్పాటు చేసింది. నన్ను ఆశీర్వదించమ్మా. నేను ఎగ్జామ్ బాగా రాయమని నేను చెప్పక్కర్లేదు, కానీ ఆ అమ్మాయి వంక చూడకుండా రాయ్, అంతే నేను నీకు చెప్పేది. శ్రీరామ్, వచ్చే 18వ తేదీన అమ్మాయి పెళ్లి ఏర్పాటు చేశారట. 16వ తేదీన ఎగ్జామ్ పూర్తయిన వెంటనే ఆ రోజు సాయంత్రమే నువ్వు ఇండియాకి వెళ్తున్నావు. విజయవాడలో మీ మామ ఇంట్లోనే ఉండు, అర్థమైందా? ఏదో మట్టితో ఇల్లుందన్నారే, ఆ ఇంట్లోనా? మట్టి వాసన ఉందో లేదో కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అమ్మాయిల వాసన ఉండదు. అక్కడ ఉండడం వల్ల ఎలాంటి గొడవలు రావు. మీ అమ్మ చెప్పినట్టు విను. ఈ 5 రోజులు కాలేజీ బుక్స్, నోట్ బుక్స్, పెన్ను, ఈ 3తోనే నీకు రిలేషన్షిప్ ఉండాలి. ఇంక దేంతోనే ఉండకూడదు, అర్థమైందా? నేను బయలుదేరుతాను, ఎగ్జామ్ లేట్ అవుతుంది. వస్తానమ్మా. జాగ్రత్త బాబు. ఏమిటో ఇప్పుడు ఓకేనా? సార్, ఈ పేపర్లో నాకేం తెలీదు. వేరే క్వశ్చన్ పేపర్ ఉందా? షట్ అప్. ఏం రాయాలో ఏమిటో. పేపర్ కొంచెం చూపించు. ఒట్టి పేపర్ చూపించనా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఊరి దుర్మార్గుడా,
ఓం అక్షరం కూడా కాపీ కొట్టేస్తున్నాడే. వీడు నన్ను మించిపోయినట్టున్నాడు. వీడిని కాలేజీ క్యాంటీన్లో కూడా చూడలేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆంజనేయ, ఈ పరీక్షలో ఎలాగైనా పాస్ చేయించు. ఒక్క సమాధానం తెలియడం లేదు. ఆంజనేయ 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 ఆంజనేయ. థ్యాంక్స్ ఆంజనేయ. కాపింగ్ వాట్ ఇస్ దిస్? బిట్టు కోసం తెలియలేదు, అందుకనే చూసి రాస్తున్నాను. వదిలేయకూడదు బిట్టు కోసం. అమ్మా, ఈ రోజు నాకు లాస్ట్ ఎగ్జామ్. నేను వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. ఏమైంది నీకు? అదోలా మాట్లాడుతున్నావు? నేను లేకపోతే నీకెవరమ్మా తోడు? ఏమిటో అనేది? ఒకవేళ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరమ్మా తోడుంటారు? ఇవన్నీ మనసులో పెట్టుకుంటే పరీక్ష రాసి పాస్ అవ్వలేవు. ముందు నీ ధ్యాస పరీక్ష మీద పెట్టు. ఏది నా మనసులో ఉంటుందో అందులో నేను క్లియర్గా ఉంటాను. వెళ్ళొస్తానమ్మా. ఏమిటి 2 రోజుల్లో నీ పెళ్ళని విన్నా? మాకెవరికి ఇన్విటేషన్స్ లేవా? నీకు మా బ్లెస్సింగ్స్ తో అవసరం లేదా? నా బర్త్డేకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి మా నాన్నగారిని నమ్మించి నన్ను పెళ్లి వరకు తీసుకువచ్చారు. అందుకని నేను కూడా మీకెవ్వరికి ఇన్విటేషన్ ఇవ్వకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిన్నడిగేదేమిటే? మేము వస్తాం. వస్తే రండి, వచ్చి పండి. శ్రీరామ్, సీరా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏంట్రా ఇంకా చిన్నమ్మాయి గారు రాలేదు? అంటే వెళ్ళి చూద్దాం. నువ్వు మేడం మీద చూడరా, అలాగే ఈ పక్క చూడరా. త్వరగా. అమ్మా కొడుకులు ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేస్తుంటే అక్కడ మీకోసం ఫ్లైట్ ఆగదు. ఇదిగోరా పాస్పోర్టు, టికెట్. 11 గంటలకు ఫ్లైట్. ఇప్పుడు బయలుదేరితేనే సరిగ్గా ఉంటుంది. నువ్వు ఎయిర్పోర్ట్ కి ట్రైన్ లోనేగా వెళ్ళేది? అయ్యో, ట్రైన్ వద్దమ్మా. నాకు ట్రైన్ కి రాసే లేదు. మొట్టమొదట అమ్మాయిని ట్రైన్ లోనే డాష్ కొట్టి ఇప్పుడు ఇన్ని పాటలు పడుతున్నాను. నేను బస్సులో వెళ్తానమ్మా. అమ్మా వస్తానమ్మా. సరే బాబు. అమ్మా రేయ్, అమ్మా అమ్మ నువ్వు ఎక్కడే నిలబడితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆఖరి బస్ కూడా నీకు మిస్ అవుద్ది. సరే నాన్న, ఊరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేయడం మర్చిపోకు. నువ్వు క్షేమంగా చేరితే తలనీలాలు ఇస్తానని స్వామివారికి మొక్కుకున్నాను. తప్పకుండా నీకు బోడిగుడ్డు కన్ఫర్మ్. వస్తానమ్మా. సరే వెళ్ళరా. నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి వదులుదాం అనుకున్నాను, కానీ ఇక్కడున్న పరిస్థితిలో మీ అమ్మని ఒంటరిగా వదలడానికి మనస్కరించట్లేదు. సారీరా. భలేవారే, ఎయిర్పోర్ట్ వరకు వచ్చి వదలడానికి నేనేమైనా చిన్నపిల్లన్నా? దిగులు పడకండి డాడీ. శ్రీరా, డాడీ. అయ్యా, పరీక్ష రాసి బయటకు వచ్చిన చిన్న అమ్మాయి గారు కాంట్రాక్ట్లేదు. ఏంటి, అమ్మాయి కనపట్లేదా? ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాలేదా? రాలేదయ్యా. అక్కడంతా వెతికి చూసారా? చూసామయ్యా. వాడున్నాడా? ఆ అబ్బాయి పరీక్ష రాసేసి ఎప్పుడు వెళ్ళిపోయాడయ్యా. వేద్దామా? వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళుంటారా? ఏమోనండి మరి. వాడిని వెతుక్కుంటూ ఇదే వెళ్ళుంటుంది. వాడి ఇంటికి వెళ్ళి వెతకండి.
ఎవరు మీరు? ఎవరు కావాలి? నీ కొడుకు ఎక్కడ? ఏ వాడేం చేశాడు? మా అయ్యగారు వాళ్ళ అమ్మాయి కనబడటం లేదు. మీ అబ్బాయి ఎక్కడికో తీసుకెళ్ళుంటాడు. ఆడెక్కడ? ఇలా చూడండి, ఆ అమ్మాయికి మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి పెళ్లి జరిగి వెళ్లిపోయే వరకు మా అబ్బాయి ఈ దేశంలో ఉండకూడదని వాడిని ఇండియాగా పంపించాను. మీకింకా సందేహంగా ఉంటే ఎయిర్పోర్ట్ బస్సులో వెళ్తున్నాడు, అందులో వెళ్ళి చూడండి. అనవసరంగా బెదిరించకండి. పోండి. వెతుకుతామనంట్రా. ఏమిటండి ఇదంతా? గాయత్రి, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మన అబ్బాయి మనం చెప్పే రూట్ లోనే వెళ్తాడు. చిన్నమ్మాయి గారు బస్సులోనే ఉన్నారా? రండిరా. ఇక్కడ కూడానా? వాడు కూడా బస్సులోనే ఉన్నారా? ఇద్దరు కలిసే ఉన్నారు. రండి. నింగి నేల ఒకటవుతుంటే ఆపేవారున్నారా? రేగిన అలలను తాళ్లతో కట్టి బందీ చేయగలరా? పాపం పుణ్యం లేక పసివారిని వేధిస్తారా? పంజరం ముదిలి ఎగిరే చిలకలు మరలా గూటికి చేరేనా? ప్రేమ ఇది 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 తొలి ప్రేమ, సరిగమ ఇది. ఎవరెవరు వీరెవరో ప్రేమే తెలియని ప్రేమికులు, తనువన్న మనసన్న అర్థం తెలియని జత వీళ్ళు. ప్రేమానే సంఘంలో తారే తెలియని నావికులు, ప్రకృతినే శాసించే ప్రేమకు దొరకక తిరిగేరు. ప్రేమ ఇది 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 తొలి ప్రేమ, సరిగమ ఇది. అయ్యా, ఆ అబ్బాయి మన చిన్నమ్మాయి గారు ఒకే బస్సులో ఉన్నారయ్యా. మమ్మల్ని చూసి చిన్నమ్మాయి గారిని తీసుకుని పారిపోయారయ్యా. ఏంటి ఆలోచన? ముందు భోంచేయండి. ఎవరయ్యా నువ్వు? వదిలేయండి. చెప్పే కూడా నీ కొడుకు నా కూతుర్ని లేవ తీసుకుపడి తెలుసా? మా అబ్బాయిని ఊరు పంపించాను, మీ అమ్మాయిని ఎలా తీసుకెళ్తాడు? వాళ్ళిద్దరూ బస్సులో ఇప్పుడే ఒకటిగా పోవటం మా వాళ్ళు చూసారు. అబద్ధమా? ఏంటయ్యా బాగుతున్నావు? ముందు నా కొడుకే తప్పు చేశాడని నా భర్త మీద చేసుకుంటున్నావే. మీ అమ్మాయి చేసిన తప్పుకి నీ మీద చేసుకుంటే? కాలేజీ లైబ్రరీలో మా అబ్బాయి మీద వచ్చి పడింది నీ కూతురే. ఈ రోజు కూడా మా అబ్బాయి వెళ్లే బస్సులో వెతుకుంటూ వచ్చెక్కింది మీ అమ్మాయి అయి ఉంటుంది. మా అబ్బాయి అంటే ఒప్పుకోను. మొదటి నుంచి అన్ని తప్పులు నీ మీద పెట్టుకుని మా ఆయన మీద చేసుకుంటావా? నిన్ను నువ్వు కొట్టుకోవాలి. మా అబ్బాయి ఊరు వెళ్ళడానికి ఆ బస్సు ఎక్కాడు, నీ కూతురు పారిపోవడానికి ఆ బస్సు ఎక్కుంటుంది. ముందు లేచిపోతున్న నీ కూతుర్ని పట్టుకో, నా కొడుకుని కాదు. నీ కొడుకు గనక నా కూతుర్ని పెళ్లి చేసుకుని వచ్చాడో నలుగురికి పాడి కడతాను. నా కూతుర్ని చేర్చి మా ఊరికి పోదాం అనుకుని నేను బస్సు ఎక్కాను. ఎక్కడికో పోదాం అనుకున్నా నువ్వు అదే బస్సు ఎక్కి నన్ను చిక్కులో పడేసావే. నేను ఆ బస్సులో ఎక్కడో నా తప్పు, లేక అదే బస్సులో నువ్వు ఉండడం నీ తప్పు నాకు తెలియడం లేదు. కానీ మొత్తానికి మన ఇద్దరం ఆ బస్సులో ఉండడం ఎవరు చేసిన తప్పనాలే? నీకు మీ ఇంట్లో పెళ్లి ఏర్పాటు చేశారు కదా, నీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే మీ అమ్మకం నాన్నకో చెప్పొచ్చు కదా. అదొదిలేసి ఇలా పారిపోయి వచ్చి అనవసరంగా నేనిక్కిన బస్సు ఎక్కి నన్ను ఇరుగులు పెట్టావు కదే. ఇప్పుడు మన ఇద్దరం ఈ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. ఏమిటి బాగుతూనే ఉన్నాను. ఇందు 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 నేను చావాలి. నన్ను కాపాడావు. నన్ను వదులు, నేను చావాలి. ఒక
హంతకుడికి భార్య నవ్వడం కంటే ప్రాణాలు వదిలి సౌంగా మారడమే మంచిది అనుకున్నాను. నువ్వు చస్తానంటే నాకంటే దిగులు. నేను నీతో పాటే తగలద్దాను. నేనున్నప్పుడు నువ్వు చచ్చావంటే ఆ మధ్య కేసు నా మీద పడుతుంది. ప్రేమించుకున్న ఒక జంట ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లోంచి పారిపోయారు. అమ్మాయి ట్రైన్ కింద తలపెట్టింది. అబ్బాయి అమ్మాయి శవాన్ని చూసి భయపడి పిరికితనంతో తిరిగి వచ్చారని నా మీద పెద్ద కథలు అల్లుతారే. జరిగిన గొడవలే మర్చిపోలేదు. ఇది ఇంకోటా? నువ్వు చచ్చాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు? దయచేసి ఇకపై ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు ప్లీజ్. కరుణాకర్ రావు, నాలాంటి వాణ్ణి నువ్వు అల్లుడుగా చేసుకోవాలని కోరుకోవచ్చు, కానీ లేచిపోయిన నీ కూతుర్ని చేసుకోవడం నాకిష్టం లేదు. ఐఎమ్ సారీ. మీకు బీపీ చాలా ఎక్కువగా ఉందమ్మా. అనవసరంగా టెన్షన్ అవ్వకండి. మీ అబ్బాయికి ఏమీ కాదు. ఇందు, మన పరిస్థితి చూసావా? నన్ను ప్రేమించాలని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఇలా ఏకాంతంగా కలుసుకొని నాతో మాట్లాడాలి అనుకున్నావా? నాకు లవ్ లెటర్ అన్నా రాసావా? అట్లీస్ట్ నాతో ఫోన్లో అన్నా మాట్లాడాలి అనుకున్నావా? అసలు ఏమీ లేకుండా ప్రేమేమిటి? ఇద్దరం కలిసి పారిపోవడం ఏంటి? ఇక పైన మన ఇద్దరి మధ్య ఏమీ లేదని ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఏమైంది? నన్ను ఇక్కడే వదిలే. నేను జీవితంలో ఏనాడు ఇంత సంతోషంగా ఉండలేదు. ఈ కొండలు, ఆ జలపాతం, ఈ అడవి. నీకేమైనా పిచ్చి పెట్టిందా? మనం ఇంటికి వెళ్ళొద్దా? వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు. ఇక్కడ భయంకర మృగాలున్నాయి. మా ఫాదర్ కంటేనా? వీటికి అబద్ధం చెప్పడం తెలీదు, మోసం చేయడం తెలీదు, పగ తెచ్చుకోవడం తెలీదు. అంత పెద్ద కొండపాము నా మీద పడిందే, నన్నేమైనా చేసిందా? నేను ఇక్కడే ఉంటాను. నాకు మా వాళ్ళు వద్దు. నాకు అవసరం. నాకు మా అమ్మ నాన్న కావాలి. పోతానంటే పో. నీ గురించి అడిగితే నేనేమని చెప్పను? నువ్వు మీ ఇంటికి వెళ్తేనే మీ నాన్న నిన్ను బాధ పెడతాడు. నేను మీ ఇంటికి వెళ్తాను. అసలు ఏం జరిగిందో నేను ఆయనతో చెప్తాను. మీ నాన్న అంటే నాకేం భయం లేదు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మా ఇంటికి వెళ్ళు. నేను జరిగిందంతా చెప్పి మీ నాన్నగారిని తీసుకొచ్చేంత వరకు నువ్వు అక్కడ ధైర్యంగా ఉండు. అంకుల్, ఈ రోజు వాళ్ళు పడుతున్న కష్టానికి కారణం నేనే. అందుకే వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా తిరిగి రాలేదని తెలిసి నాకు నిద్రే పట్టడం లేదు. మా అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడని నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళామా? శ్రీరామ్, నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని చూడాలనుకుంటే ఒంటరిగా వెళ్ళొద్దు. నేను వెళ్ళి మన కాలేజ్ ఫ్రెండ్స్ని పంపిస్తాను. వద్దు. వాళ్ళంతా వస్తే వీళ్ళ ఫాదర్కి జరిగిందేంటో చెప్పడం వీలు కాదు. నేను ఒంటరిగానే వెళ్తాను. నువ్వు ఇందుని మా ఇంట్లో వదిలే. నేను ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. అయ్యా, ఆ కుర్రాడు వచ్చాడయ్యా. వాడిని పట్టుకుని కట్టిపడేశాం, కానీ చిన్నమ్మ గారిని తీసుకురాలేదు. ఏంటి, చిన్నమ్మ రాలేదా? వాడిని ఎరగదీసి అమ్మాయి ఎక్కడుందో అడగండి. నిజం చెప్పే వరకు వాడిని వదలకండి. చెప్పరా చిన్నమ్మ గారు ఎక్కడ? చెప్పరా చెప్పరా? చెప్పు. ఎందు ఎక్కడుందో చెప్పు. ఎందుకు డబ్బులు తింటా? శ్రీరామ్కేం కాదు. నేను చెప్పేది విను గాయత్రి. నేను చెప్పేది విను. నా మాట విను. నేను చెప్పేది నమ్ము. ఇలా చూడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది కదా, వాళ్ళ నాన్న మన అబ్బాయిని ఏమీ చేయలేడు. చెప్పు బాబు, ఎందుకు ఇలా తన్నులు తింటావు? మా అమ్మాయిని ఏం చేసావు? చెప్పు చెప్పు మర్యాద అడిగితే చెబుతా. ఇలా చెయ్యేసి అడిగితే
కట్లోడు దేనిరా? లేదు, శ్రీరామ్ ఇప్పుడే చూడాలి. చదువుపడు గాయత్రి, మన అబ్బాయి బుద్ధిశాలి. తన కూతురు ఏమైందోనని ఆత్రపడతాడు గాని మన అబ్బాయిని ఏమీ చేయలేడు. అందుకనే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వాడు అక్కడికి వెళ్ళాడు. సార్, ఒక అమ్మాయిని తండ్రి ముందే లైబ్రరీలో కౌగిలించుకోవడం, మార్కెట్లో చేతులు పట్టుకోవడం, అదే అమ్మాయితో బస్సులో ఊరొదిలి పారిపోవడం, ఇవన్నీ చూస్తే ఏ పెద్దవాళ్ళకైనా మీకొచ్చిన అనుమానమే వస్తుంది సార్. ఆ విషయంలో నాకు మీ మీద ఎలాంటి కోపం రాలేదు సార్. కానీ మీ అమ్మాయిని ఇలా పెంచారేమిటి సార్? పెళ్లికి ముందు తన కూతుర్ని పెద్దవాళ్ళు సందేహపడకూడదు, పెళ్ళైన తర్వాత కట్టుకున్న భర్త తన భార్యని సందేహపడకూడదు. ప్రతిదానికి సందేహపడితే ఇక ఆ అమ్మాయి మీ అమ్మాయిలాగే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి ఒక్కొక్కసారి మీ అమ్మాయికి సంబంధించిన సమస్య నాకు ఎదురైనప్పుడు ఎందుకు స్వామి నన్ను ఇలా పరీక్షిస్తున్నావని దేవుణ్ణి చాలాసార్లు అడిగాను. కానీ ఆమెను ప్రేమించడానికి కాదు, ఆమె ప్రాణాలు కాపాడడానికని ఇప్పుడే సార్ నాకు అర్థమైంది. ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అమ్మాయి నేను ప్రేమించుకోలేదు సార్. నేను ప్రేమించకపోవడానికి కారణం మీ బెదిరింపులకు భయపడి కాదు సార్, మా అమ్మా నాన్నల ప్రేమకు కట్టుబడి. ఒకవేళ నాకు అన్నయ్యో తమ్ముడో ఉండుంటే నేను ఈ ప్రేమకు దాసునయ్యేవాణ్ణే. కానీ మా అమ్మా నాన్నలకు నేను ఒక్కనే సార్ కొడుకుని, నేనే సార్ వాళ్లకు లోకం. నేను కూడా ప్రేమించి వాళ్ళ లోకాన్ని ఎలా సార్ ముక్కలు చేయడం? నా లైఫ్లోనే నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీయే సార్. నాన్న మొదట, రెండు అమ్మ, నా బాయ్ ఫ్రెండ్ నా ఫాదర్ సార్, నా గర్ల్ ఫ్రెండ్ నా మదర్ సార్. నాకు ఇంకెవరూ లేరు సార్. నమ్మితే నమ్మండి, నమ్మకుండా పోనీ సార్. మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చుంటే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పే ధైర్యం తనకు లేదు, తను చెప్పేది వినగలిగేంత ఓర్పు మీకు లేదు. ఇదంతా మీకు అర్థమయ్యేలా చెప్పాలని మీ అమ్మాయిని మా ఇంట్లో వదిలి నేను ఇక్కడికి వచ్చాను. రండి సార్, వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి సార్. రండి, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలేసి మన అబ్బాయిని తీసుకొచ్చేద్దాం. ఆవేశపడకు. తీసుకువెళ్ళండి. సార్, ఇందుని కొట్టద్దు సార్. ఓ, నువ్విట్రా. మాకే సంబంధం లేదు డాడీ. నిన్ను నమ్మండి డాడీ. నా మాట మీద నమ్మకం లేకపోతే నన్ను ఇక్కడే గొంతు నిలిమి చంపేయండి, కానీ నన్ను అనుమానించకండి డాడీ. హలో, నువ్వు రమ్మన్న వెంటనే నీ కూతురు మా అబ్బాయిని దాడి వచ్చేసిందే. తను నడుస్తున్న తీరు చూస్తే తెలియట్లా తన మనసులో ఏమీ లేదు అని. నీ కూతురు తన మనసులో ఎలాంటి గాయాల్ని మోసుకుని రాలా. ఎప్పట్లాగే నీ మీదున్న భయం మాత్రమే తనలో ఇంకా మిగిలింది. నువ్వు కూతుర్ని పెంచిన విధానం తన ఆత్మహత్యకు పాల్పడింది. కానీ నేను నా కొడుకుని పెంచిన విధానం ఆత్మహత్య చేసుకోబోతున్న నీ కూతుర్ని కాపాడి తీసుకొచ్చింది. అర్థమైందా? ఊళ్ళో మనం ఎంత పెద్ద మనుషులు అయినా అయ్యుండొచ్చు, అలాగే 10 మంది మనం చూసి లేచి దండము పెట్టొచ్చు, కానీ అదే విధంగా మన పిల్లలు ఉండాలనుకోకూడదు. వాళ్ళకి సంబంధించినంత వరకు మనం సాధారణమైన అమ్మా నాన్నలమే. టీనేజ్ పిల్లలు తప్పుడు మార్గాన్ని వెళ్తున్నారా లేక ప్రేమ వ్యవహారాల్లో మునుగుతున్నారా అని వాళ్ళ నడతన బట్టే పోల్చుకోవచ్చు. ఏముంది, వాళ్ళని కొంచెం పెద్దవాళ్లే పరిశీలిస్తూ ఉండాలి. కరెక్ట్ టైంకి ఇంటికి రాలేదు అంటే వాళ్ళేదో రాంగ్ రూట్ లో పడ్డారు అని అర్థం. అడుగడుగున ఫోన్లు వస్తుంటాయి, మాటలతో టైం పోద్ది. మనం ఎవరు అని అడగగానే టక్కున కట్ చేసి పెట్టేస్తారు. దీని అర్థం వాళ్ళు ప్రేమలో పడ్డారు అని. కానీ మా అబ్బాయికి ఎలాంటి పర్సనల్ ఫోన్స్ రాలేదు, మీ అమ్మాయి అలా నడుచుకోవడం లేదు. మీకంటే మీ అమ్మాయిని నేను బాగా అర్థం చేసుకున్నాను. మీరు అసలు పేరెంట్సేనా? పెద్దవాళ్ళు పిల్లలతో చక్కని ఫ్రెండ్స్ లా ఉండాలి, రింగ్ మాస్టర్స్ లా ఉండకూడదు. కొరడాకి భయపడి సింహం చెప్పినట్టు చేస్తుంది, కానీ దాని కోపం వచ్చిందంటే అదే రింగ్ మాస్టర్ ని చీల్చి చంపేస్తుంది. నీ కుటుంబంలో అదే జరుగుతోంది. నన్ను నమ్మండి డాడీ. నమ్ముతున్నాను రా తల్లి. పారిపోయిన జంట ఏనాటికైనా పెళ్లి చేసుకుని వస్తారు, లేదా రాకుండానే ఉండిపోతారు, లేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. కానీ ఇన్ని జరిగినా
మా అమ్మాయిని అతను పాడు చేసి వదిలేయకుండా చాలా పవిత్రంగా తీసుకొచ్చాడే, ఇంతకంటే మంచల్లుడు నాకు ఈ లోకంలో ఎక్కడ దొరకడమ్మా. ఒక్కొక్కసారి మీ అబ్బాయి చేసిందే తప్పనుకొని మీ మంచి మనసుల్ని బాధ పెట్టాను. ఎప్పుడో నేను చేసిన తప్పుల్ని గుర్తుంచుకొని నా బిడ్డని శిక్షించకండి. వెళ్ళరా శ్రీరామ్, వెళ్ళి మా కోడల్ని తీసుకురా. వెళ్ళు నాన్నా. ఇదే ఇప్పుడు నాకు బాగా నచ్చింది. సాగరే సంగమమా